హరే కృష్ణ అందరికి హరే కృష్ణ అండి. హరే కృష్ణ మాతాజీ. స్క్రీన్ కనిపిస్తుందా అండి? గీతా జ్ఞానం భగవద్గీత సారం. కనిపిస్తుంది మాతాజీ. చదవండి మాతాజీ, శ్లోకం చదవండి. శ్లోకం భావం చదవండి. కనిపించట్లేదు. కనిపించడం లేదా మాతాజీ? ఒక్క నిమిషం. కనిపిస్తుంది చదవండి మాతాజీ. ఇస్కాన్ ప్రతికి సమర్పించు గీతా జ్ఞానము భగవద్గీత సారం. దేవకీ నందన కృష్ణో గీతా పఠేన తుష్యతి యథా నవేదైర్ దానేన యజ్ఞతీర్థ వ్రతాదిభి. దేవకీ నందనుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు భక్తితో కూడిన భగవద్గీత పఠనముతో ఎంతగా సంతృప్తి చెందునో అంతగా వేదాధ్యానము, దాన ధర్మాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు మరియు వ్రతము వలన సంతృప్తి చెందడు. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఇక్కడ మనం రోజు చర్చించుకుంటున్నాం ఈ శ్లోకం గురించి. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఈ శ్లోకాన్ని చర్చించుకుంటున్నాం. దేవకీ నందనుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు భక్తితో కూడిన భగవద్గీత పఠనంతో ఎంతగా సంతృప్తి చెందునో అంతగా వేదాధ్యయనము, దాన ధర్మాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు మరియు వ్రతముల వలన సంతృప్తి చెందడు. చూడండి, ఇక్కడ ఎంత ముఖ్యమైన విషయం మనం తెలుసుకుంటున్నాం ప్రతిరోజు. భక్తితో కూడిన భగవద్గీత పఠనము భగవంతుణ్ణి చాలా సంతృప్తి పరుస్తుంది. కాబట్టి మనం అందరం రోజు భగవద్గీత చదవడానికి ప్రయత్నం చేద్దాము. ప్రతిరోజు కూడా భగవద్గీత యథాతథము ఒక శ్లోకం, ఒక భాష్యమైన చదవడానికి ప్రయత్నించండి. అది శ్రీకృష్ణ భగవాను ఎంతగానో సంతృప్తి పరుస్తుంది. హరే కృష్ణ. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, శ్రీకృష్ణ భగవానుడు, శ్రీ బలరామచంద్రుడు ఇద్దరు కూడా ఈ కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభువు, శ్రీ నిత్యానంద ప్రభువులుగా ఆవిర్భవించినారు. వీరు పశ్చిమ బెంగాల్లోని నదియా గ్రామంలో ఆవిర్భవించారు. భగవంతుడు ఎందుకు వస్తారండి? ధర్మ సంస్థాపన కోసం వస్తారు. ధర్మ సంస్థాపన ఈ యుగంలో, కలియుగంలో ధర్మం ఏంటి? హరినామ సంకీర్తనం. కాబట్టి భగవంతుడు ఈ హరినామ సంకీర్తనోద్యమాన్ని ప్రచారం చేయడం కోసం హరే కృష్ణ మహామంత్రాన్ని విస్తృతంగా ప్రచారం చేశారనమాట. చెప్పుకున్నాం కదా నిన్న మనం, ఆయన వచ్చినప్పుడు జార్ఖండ్ జూరికాండ్ అడవుల్లో వెళ్తుంటే ఆయన నిద్రపోతున్న పులులను, సింహాలను కూడా లేపి మరీ వాటితో హరినామ సంకీర్తన చేయించారు. అక్కడ ఇప్పటికీ వాటి గుర్తులు ఉన్నాయండి. అక్కడ కొండ మీద ఆ రాళ్ళన్నీ ఆ కృష్ణ ప్రేమకు కరిగిపోయి వాటి పాద ముద్రల చిహ్నాలు ఏర్పడ్డాయి అన్నమాట. లేడీ, సింహము, పులి, ఏనుగు, శ్రీ చైతన్య మహాప్రభు అందరి పాద పద్మాలు అక్కడ ప్రేమతో నృత్యం చేయడం వలన ఆ రాయి కరిగిపోయి అక్కడంతా వాటి యొక్క జంతువుల యొక్క పాద చిహ్నాలతో, చైతన్య మహాప్రభు యొక్క పాద చిహ్నాలతో ఆ రాయి మీద అంతా కరిగిపోయి మెల్ట్ అయిపోయి ముద్రలు ఏర్పడాయి అన్నమాట. అది ఇప్పటికీ వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు. చాలా చక్కగా అక్కడ లీలకు సంబంధించిన గుర్తులన్నీ ఇప్పటికీ ఉన్నాయన్నమాట. భక్తులు వెళ్తూ ఉంటారు దర్శనం కోసము. అలాగే చైతన్య మహాప్రభు మహాకరుణావతారం అండి. మహాకరుణ, ఇంత కరుణ అంటే పతిత జీవులందరినీ ఉద్ధరించి వాళ్ళందరికీ కృష్ణ ప్రేమను ఇవ్వడానికి మహాకరుణతో వచ్చారు. స్వయం భగవానుడు భగవద్గీత ఇచ్చినప్పటికీ ఎవరు చదవడం లేదు, అందరూ దాన్ని ఎర్రబట్ట కట్టి పైన పెట్టేసి మూలన పెట్టేశారు అని స్వయంగా దాన్ని ఆచరింపజేయటకు స్వయం భగవానుడు ఎంతో కరుణతో
ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన సమయంలో అయితే అందరూ కృష్ణ ప్రేమతో మత్తిల్లిపోయి ఉన్మాదులైపోయి, అసలు ఎంత కృష్ణ ప్రేమతో నిండిపోయే వాళ్ళంటే వాళ్ళకి ఏమి గుర్తుండేది కాదు. వాళ్ళంతగా హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తన చేస్తూ వాళ్ళు వెళ్ళి ఎక్కడైతే చైతన్య మహాప్రభు కీర్తనలో పాల్గొంటారో వాళ్ళు తిరిగి తమ ఊర్లకు వెళ్ళి అక్కడ ఉండే జనాలకు కూడా వాళ్ళ యొక్క కృష్ణ ప్రేమను పంచేవాళ్ళు అనమాట. వాళ్ళ అట్లా స్ప్రెడ్ అయ్యేదన్నమాట. అంత కృష్ణ ప్రేమ అంతా నిండిపోయిందనమాట. ఆ విధంగా వాళ్ళు మిగతా చోట్ల కూడా చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమాన్ని విస్తృతంగా వ్యాపింపజేశారు. చైతన్య మహాప్రభు చెప్తారండి, నా దగ్గర చాలా మామిడి పండ్లు ఉన్నాయి, నేను ఒక్కడిని ఎంతమందికని పంచుతాను, మీరందరూ కూడా వీటిని అందరికీ వితరణ చేయండి, పంచండి. అదే చెప్పుకున్నాం కదా, మనము భారతదేశంలో జన్మ తీసుకున్న వాళ్ళు జన్మ సార్థకం చేసుకొని పరోపకారం చేయాలి. పరోపకారం ఏమిటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని మనం విస్తృతంగా ప్రచారం చేయడం అన్నమాట. చాలా దివ్యమైనదండి ఈ హరినామము, హరే కృష్ణ మహామంత్రము. ఇది చాలా దివ్యమైనది అన్నమాట. హరే కృష్ణ. లక్ష్మీదేవి గారు ఇబ్బంది పడుతున్నట్టున్నారు, ఆడియో రావట్లేదేమో. ఒకసారి ఫోన్ చేయండి మాతాజీ. లక్ష్మీ నాగినేని మాతాజీ గారు, మీరు ఫోన్ చేసి వాళ్ళకు ప్రాబ్లం కనుక్కోండి. వైఫై ఆర్ సెల్యులర్ డేటా టచ్ చేస్తే వాళ్ళకి ఆడియో వినిపిస్తుంది. హరే కృష్ణ. ఈరోజు ప్రార్థన చేద్దామండి. ప్రార్థన శ్లోకాలు చదవండి అందరూ. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాచాది గౌర భక్త బృందం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ పరమ పూజ్య శ్రీ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు, వీరు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం యొక్క సంస్థాపకాచార్యులు. మనం చెప్పుకున్నాం కదా, వీరు 70 సంవత్సరాల వయసులో అమెరికాకు ఒంటరిగా వెళ్ళారు. చేతిలో డబ్బులు లేవు, అయినా కూడా వారు హరినామంపై సంపూర్ణ విశ్వాసంతో వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు. అక్కడ చాలా ఘోరమైన స్థితిలో ఉండే హిప్పీ జీవన విధానాన్ని అనుసరిస్తున్న యువతి యువకులందరి హృదయాల్లో విప్లవాత్మకమైన మార్పును తీసుకొని వచ్చారు. వాళ్ళందరూ హరే కృష్ణ మహామంత్రాన్ని స్వీకరించి భగవద్గీత భాగవతం యొక్క ఉపన్యాసాలను విని వాళ్ళ ఆ చెడు అలవాట్లన్నీ మానేసి వాళ్ళు ఎంతో పవిత్రమైన జీవితం గడిపారు, ఇంకా గడుపుతూ ఉన్నారు. అంటే ప్రభుపాదుల వారు ఇప్పుడు 50 సంవత్సరాల కిందట వెళ్ళారండి అమెరికా. అప్పటి నుంచి ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతుంది. ప్రభుపాదుల వారు ఎన్నో గ్రంథాలు రచించారు, వాటన్నిటిని ఇంగ్లీష్ లో రాశారన్నమాట. భగవద్గీత, భాగవతము, చైతన్య చరితామృతము, ఇలా అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. వారి యొక్క 8 సంవత్సరాల కాలం చూసుకుంటే వారు అసలు నిద్రపోయినది అవన్నీ చాలా తక్కువ సమయం ఉంది. వాళ్ళు పూర్తిగా ఆయన 10 సంవత్సరాల కాలంలో 14 సార్లు ప్రపంచ యాత్ర పర్యటన చేశారు. అన్ని దేశాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. చాలా గురుకులాలు, 108 మందిరాలు స్థాపించారు. వైదిక విజ్ఞానాన్ని బోధించడము, సామాన్య జీవితము, ఉన్నతమైన ఆశయం కలిగి ఉండడము, ఇంకా వైదిక పద్ధతి ప్రకారము చాతుర్వర్ణ్యం పద్ధతిలో వైదిక గురుకులాలను ఏర్పాటు చేశారనమాట. అక్కడ ఇప్పుడు మనం ఇక్కడ కూడా గురుకులాలు చూస్తున్నాము. ఇంకా ప్రభుపాదుల వారు గ్రంథ రచన ముఖ్యంగా చాలా విస్తృతంగా సాగించారు. వాటిని ప్రచురించడము ఇవన్నీ BBT అంటే భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ ను స్థాపించారు.
స్థాపించారు. దాని ద్వారా చాలా పుస్తకాలు ముద్రించబడుతున్నాయి. అనేక దేశాల్లో విస్తృతంగా ప్రతి ఒక్క ఇంట్లో భగవద్గీత పఠనము, భాగవత పఠనము జరిగేటట్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంకా భారతదేశంలో అద్భుతమైన మందిరం నిర్మిస్తున్నారు శ్రీధామ్ మాయాపూర్ లో. మనం చెప్పుకున్నాం కదా, కలకత్తా దగ్గర శ్రీధామ్ మాయాపూర్ లో ఈ వైదిక జ్ఞానాన్ని మనకు తెలియజేస్తారు. అక్కడ 14 లోకాలు కింద, పాతాళ లోకం, కింద లోకాలు, పైనుండే స్వర్గలోకము, బ్రహ్మలోకం వరకు పై లోకాలు, అవన్నీ కూడా మనకు అక్కడ ప్లానిటోరియంలో దర్శనం ఇస్తాయన్నమాట. అక్కడ అలా ఏర్పాటు చేస్తున్నారు. చాలా విశాలమైన, ప్రపంచంలోనే చాలా పెద్దదైన మందిరం కడుతున్నారు. అది దాదాపు పూర్తవచ్చింది. ఇంకా 2024లో అట్లా ఓపెనింగ్ ఉండొచ్చు. చాలా వేగంగా సేవలన్నీ జరుగుతున్నాయి అక్కడ. ఇంకా బృందావనంలో మనం శ్రీ బలరామకృష్ణ మందిరం దర్శించవచ్చు. అక్కడ శ్రీల ప్రభుపాదుల వారి సమాధి మందిరం కూడా ఉన్నది. అక్కడ ప్రభుపాదుల వారు వాడిన గది, వారి యొక్క వస్తువులు అన్ని అక్కడ ఉన్నవి. ప్రతి ఒక్కరూ బృందావనం, శ్రీధామ్ మాయాపూర్ దర్శించి తీరవలసిన క్షేత్రాలు అన్నమాట. మీరు భక్తిలో ఈ కోర్సు లెవెల్ 1 కంప్లీట్ చేసుకుంటే మీకు లెవెల్ 2 కూడా అర్హులవుతారు. వారికి నిదానంగా మనం దగ్గర క్షేత్రాలు కానీ, ఇలా దూరంగా ఉన్న భవ్యమైన దివ్య క్షేత్రాలు కానీ మనం టూర్ వెళ్ళొచ్చండి, దర్శనానికి వెళ్ళొచ్చు. మీరందరూ కూడా జాయిన్ కావచ్చు. అది లెవెల్ 2 కోర్సులో ఒక 3 నెలల తర్వాత అట్లా ఒకసారి ప్లాన్ చేస్తారు. అది వారానికి 1 రోజు క్లాస్ ఉంటుంది. భగవద్గీత సవివరంగా ప్రతి ఒక్క శ్లోకం మీకుతో చర్చించడం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రతిరోజు క్లాస్ రావడానికి ప్రయత్నం చేయండి. మీకు సర్టిఫికేట్ పొందుతారు. అర్హత గల వారికి మాత్రమే లెవెల్ 2లో అవకాశం ఇవ్వబడుతుంది. కాబట్టి మిగతా వారికి కూడా చెప్పండి, మిగతా క్లాసులు అయినా సరే కంప్లీట్ గా అన్ని వినడానికి ప్రయత్నం చేయమని. ఇది మన యొక్క మేలు కోసమేనండి, మన శ్రేయస్సు కోసమే. వైష్ణవులు ఎంతో కరుణతో, కృపతో మనకి అవకాశం ఇచ్చారు. మన ఇంటి దగ్గరికే వచ్చి మనకు బోధిస్తున్నారు. వారి యొక్క దయ వల్ల మనము ఇక్కడ ఇంట్లో కూర్చొని వినగలుగుతున్నాము. ఇక్కడ పరమ పూజ్య శ్రీ జయప్రతాప్ స్వామి మహారాజ్ వారు బీబీసీ యొక్క సభ్యులు మరియు ఆధ్యాత్మిక గురువు. చెప్తున్నాం కదా, వీరే ఇంటింటికి ప్రచారాన్ని శ్రీకారం చుట్టారు. ఈ విధంగా ఆన్లైన్ ప్రచారము. వీరే శ్రీధామ్ మాయాపూర్ లో భవ్య మందిరము నిర్మాణానికి అక్కడ ఉండి ఆయన చూసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటన చేసి ప్రచారం చేస్తున్నారు. హరే కృష్ణ. గీతా మహాత్యం శ్లోకము ఎవరైనా చదువుతారా మాతాజీ? ఆడియో ఆన్ చేసుకొని. హరే కృష్ణ. వెంటనే మైక్ ఆన్ చేసుకొని చదవండి. హరే కృష్ణ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి మాత. భారతమృత సర్వస్వం విష్ణు వక్త్రాద్విని శృతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. మహాభారతంలోని అమృతం వంటి పవిత్రమైన విష్ణువు యొక్క ముఖ పద్మము నుండి వెలువడిన గీత అనేది గంగా జలమును తాగిన వారు ఎవ్వరునూ తిరిగి ఈ భౌతిక ప్రపంచంలో జన్మించరు. వేరు మాటలలో చెప్పాలంటే భగవద్గీతను భక్తితో పఠించిన వారి జనన మరణ చక్రం నశించును. గీతా మహత్యము 5. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. శ్రీలక్ష్మి మాతాజీ చాలా చక్కగా చదివారు. మీరు అందరూ కూడా ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. ఇక్కడ చూడండి, గీతా మహత్యం 5వ శ్లోకము. మహాభారతంలోని అమృతం వంటి పవిత్రమైన శ్రీ మహావిష్ణువు యొక్క ముఖపద్మం నుండి వెలువడిన గీత అనే ఈ గంగా జలమును తాగిన వారు ఎవరు తిరిగి ఈ భౌతిక ప్రపంచంలో జన్మించరు. ఈ భౌతిక ప్రపంచంలో ఏమున్నాయి చెప్పుకున్నాం? జన్మ, మృత్యు, జరా, వ్యాధులు, కష్టాలు మనల్ని పీడిస్తున్నాయి అన్నమాట. వివిధ తాపాలతో చాలా కష్టాలు పడుతున్నాయి. కాబట్టి ఈ గంగా జలాన్ని ఎవరైతే భక్తితో భగవద్గీతను
భక్తితో పఠించిన వారికి జనన మరణ చక్రం వరకు నశించిపోతుంది అని గీతా మహత్యం మనకు తెలియజేస్తుంది. చూడండి ఎంత సుకృతవంతులు అవుతారో. చాలా సులభంగా మనం హరినామ సంకీర్తనం చేయడం ద్వారా, భగవద్గీత భాగవతం పఠించడం ద్వారా సులభంగా ఈ జనన మరణ చక్రం నుంచి మనం బయటపడతాం అన్నమాట. కాబట్టి ప్రతిరోజు అందరూ హరే కృష్ణ మహామంత్రం చేయడానికి, భగవద్గీత భాగవతాలు చదవడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. ఈరోజు మనం 5వ అధ్యాయము కర్మయోగము కృష్ణ భక్తి రసభావిత కర్మ అనే విషయం గురించి తెలుసుకున్నాం. నేను చెప్పుకున్నాం కదా, మనము కర్మయోగం అంటే ఏంటి, ఊరికే పనులు చేయకుండా ఉండడం కాదు, ఖచ్చితంగా పనులు చేయాలి. అది కృష్ణ భక్తి, కృష్ణుని సెంటర్ పాయింట్ గా చేసుకొని కృష్ణుని సంబంధంలో మనం కర్మలు చేస్తే అవి మనల్ని బంధించవు, అది అకర్మ అవుతుంది అని తెలుసుకున్నాం. నేను ఈరోజు చదవండి 5వ అధ్యాయం 1వ శ్లోకం. ఎవరైనా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్రేయ ఏతో ఏ రకం యోరేకం తన్మే బ్రూహి సునిక్షితం. అర్జునుడు ఇట్లు పలికెను, ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మత్యాగము చేయమని తెలిపి తిరిగి భక్తి యుక్త కర్మను చేయమని ఆదేశించుచున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయముగా తెలియజేయుము. హరే కృష్ణ. ధన్యవాదాలు శ్రీశమత గారు. హరే కృష్ణ. ఇక్కడ అర్జున్ అడుగుతున్నారు, నువ్వు కర్మఫలం ఆశించకుండా చేయమని చెప్పావు. ఆయన కర్మ అక్కడ ఏం చేయకుండా ఉండడం అనుకుంటున్నాడు. మళ్ళీ భక్తియుక్త కర్మ చేయమని చెప్తున్నావు. నేను ఏం చేయాలి? ఈ కర్మఫలం ఆశించకుండా కర్మ త్యాగం చేయాలనా, లేదంటే భక్తియుక్త కర్మం చేయాలనా? ఏది ఎక్కువ నాకు శ్రేయదాయకమో నిశ్చయంగా తెలియజేయము అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, అర్జునుడు శిష్యుడిగా శరణాగతి పొందారు, శ్రీకృష్ణ భగవాన్ గురువుగా స్వీకరించారు. కాబట్టి మనం గురువు నిర్దేశంలో ఏం చేయాలో వాళ్ళ నిర్దేశంలో మనము మన జీవితంలో గురువు నిర్దేశంలో చేయడం ద్వారా మనము ఈ సంసార సాగరాన్ని, భవసాగరాన్ని సులభంగా దాటగలుగుతాం అన్నమాట. ఎందుకంటే మనం గుణాలతో పీడితులమై ఉన్నాం కాబట్టి ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకునే శక్తి మనకు లేదు, అజ్ఞానంలో ఉన్నాము. కాబట్టి కంపల్సరీ మనము గురువుని ఆశ్రయించాలా. గురువు అంటే మనం చెప్పుకున్నాం కదా, ప్రామాణిక సాంప్రదాయంలో వచ్చిన వారే ఉండాలి, ప్రామాణిక పరంపరను అనుసరిస్తూ ఉన్నవారే ఉండాలి. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం చదవండి. లక్ష్మీదేవి గారు, మీరు ఆన్ చేశారు ఆడియో, చదవండి. హరే కృష్ణ. ప్రయత్నించండి, పర్లేదు. ఎవరైనా సరే చదవండి. భగవద్గీత 5వ అధ్యాయం 2వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ, ఎవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీ భగవాన్ ఉవాచ సన్యాసః కర్మయోగచ్చ నిఃశ్రేయ సకరావుభౌ తయోస్తు కర్మ ససన్యాసాత్ కర్మయోగో విశస్యతే. దేవాదిదేవుడు సమాధానమిచ్చెను, కర్మ పరిత్యాగం మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఆ రెండింటిలో కర్మ పరిత్యాగము కంటెను భక్తియుక్త సేవతో కూడిన కర్మము ఉత్తమమైనది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ భగవంతుడు సమాధానం ఇస్తున్నారు, కర్మ పరిత్యాగము భక్తితో కూడిన కర్మ రెండు ముక్తికి శ్రేయోదాయకంలే. కానీ రెండింటిలో కర్మ పరిత్యాగం కంటే కూడా భక్తియుక్త సేవతో కూడిన కర్మము ఉత్తమమైనది. మనం చెప్పుకున్నాం కదా, నిన్న ఊరికే ఎవరు కూర్చొని ఉండలేరు, ఏదో ఒక కర్మ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. వాళ్ళ దేహం పోషించుకోవడానికైనా వాళ్ళ ఆహారం తీసుకోవాలి, వాళ్ళు శ్వాస తీసుకోవాలి, కంపల్సరీ ప్రతి ఒక్కరు కర్మ చేయాల్సిందే. కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు. కాబట్టి వాటి వల్ల మనకు పాపం సంక్రమిస్తుంది. ఏది మన ఇంద్రియ ప్రీతి కోసం మనం ఆహారం తీసుకోవడము, మనం శ్వాస తీసుకోవడం వల్ల ఎన్నో సూక్ష్మ క్రిములు లోపలికి వెళ్తూ ఉంటాయి. కాబట్టి
మనం కృష్ణ భక్తి రసభావిత కర్మ చేయడం వల్ల, భక్తితో కూడిన కర్మ చేయడం వల్ల, అంటే శ్రీకృష్ణ భగవాను సేవ కోసమే మనం ప్రతి ఒక్కటి చేయడం వల్ల ఆ కర్మ మనల్ని బంధించదన్నమాట. శ్వాస తీసుకుంటున్నాం, ఈ శరీరం నిలబెట్టుకుంటున్నాం, ఎందుకోసం? మనం భగవత్ సేవ చేయడం కోసం మనం జీవిస్తున్నాం కాబట్టి. అలాగే ఆహారం తీసుకుంటున్నాం, భగవంతుని సమర్పించి ప్రసాద రూపంలో తీసుకుంటున్నాం. ఈ విధంగా మనల్ని ఎటువంటి కర్మ బంధించదన్నమాట. ప్రతి ఒక్కటి మనం భగవత్ సేవగా భావించి చేయాలి. ఈ విధమైన భక్తియుక్త సేవతో చేయబడిన కర్మ చాలా ఉత్తమమైందని ఇక్కడ భగవంతుడు మనకు తెలియజేస్తున్నారు అన్నమాట. ఈ శ్లోకం ఎవరైనా చదువుతారా? భగవద్గీత 5-6 శ్లోకం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్నమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మా నచరేనాధిగచ్చతి. భక్తియుత సేవ యందు నియుక్తుడగు కాకుండా కేవలము కర్మలను త్యజించుట ద్వారా ఎవరును సుఖమును పొందలేరు. కానీ భక్తి యోగమునందు నియుక్తుడైన మననశీలుడు పరబ్రహ్మమును శీఘ్రముగా పొందగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. చాలా చక్కగా చదివారు. మీరు ఇందాక ఆడియో పెట్టుకోవడానికి ఇబ్బంది పడినట్టున్నారు. ఒకసారి ఎవరితోనైనా నేర్పించుకోండి. మీరే క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పటికే మీరు ఆడియో ఆన్ చేసుకొని వినవచ్చు. చాలా చక్కగా చదివారు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ భక్తియుక్త సేవ యందు నియుక్తుడు కాకుండా కేవలం కర్మలను త్యజించడం ద్వారా ఎవరు సుఖమును పొందలేరు. చెప్పుకున్నాం కదా, మనము ఎవరు కర్మలు త్యజించి ఉండలేరు. కంపల్సరీ వాళ్ళు దేహాన్ని పోషించుకోవడానికైనా కర్మలు చేయాల్సి ఉంటుంది. కానీ భక్తి యోగం యందు నియుక్తుడైన మననశీలుడు పరబ్రహ్మమును శీఘ్రంగా పొందగలడు. ఇప్పుడు మనం భక్తి యోగం నందు నియుక్తమై మన మనస్సును భగవంతుని పాదపద్మాల యందు ఉంచి, మనం చెప్పుకున్నాం కదా ఒకసారి అంబరీష్ మహారాజు యొక్క కథ. ఆయన మహారాజు అండి. మహారాజు ఒక చిన్న దేశానికి కాదు, ఈ భూమండలానంతటికీ చక్రవర్తి ఆయన. అటువంటి మహారాజు, ఆయనకి ఎన్ని కార్యాలు ఉంటాయి, చాలా కార్యాలు ఉంటాయి. అయినప్పటికీ ఆయన ఏ విధంగా కృష్ణ భక్తిలో నెలకొన్నాడు? తన మనస్సును సవై మన కృష్ణ పదార విందయ్యో, తన మనస్సును శ్రీకృష్ణ భగవానుని పాదపద్మాల ఎందు నిలిపాను. ఆయన పాదపద్మాల గురించి ధ్యానించుతూ ఉండెను. ఆయన కళ్ళు భగవంతుని దర్శించడానికి, ఆయన చేతులు భగవంతుని మందిరం మార్జనం అంటే శుభ్రం చేయడానికి, ఆయన పాదాలు భగవంతుని మందిరం దర్శించడానికి, ఆయన చెవులు భగవంతుని కథ వినడానికి, ఆయన కన్నులు చెప్పున భగవంతుని దర్శనకు, ఆయన ముక్కు భగవంతునికి సమర్పించిన తులసి పువ్వులు వాసన చూడడానికి, ఆయన జిహ్వ నాలుక భగవంతుని కీర్తించడానికి, భగవంతునికి సమర్పించిన ప్రసాదాన్ని స్వీకరించడానికి, ఈ విధంగా ఆయన సమస్తం భక్తియుక్త సేవలో తాను నియుక్తం చేసుకున్నాడు. అంటే ఏ విధంగా మనం భక్తి చేయవచ్చునో ఆయన మనకు ఆచరించి చూపారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో వదిలేసి అడవులకు వెళ్ళడం కాదు, అలా ఎవరు ఉండలేరు. కింద ఫోటోలో చూడండి, ఇక్కడ పూరి జగన్నాథులో రాజు అప్పుడు ప్రతాపరుద్ర మహారాజు ఉండేవారు ఆయన భక్తులు. ఆయన మహారాజు అయినప్పటికీ భగవంతుని సేవలో పాల్గొంటున్నారు. చూడండి, అక్కడ చీపురు తీసుకొని భగవంతునికి అక్కడ నేల మీద శుభ్రం చేస్తూ ఆహ్వానం పలుకుతున్నారు భగవంతుని తీసుకొస్తుంటే. ఆ విధంగా వాళ్ళు తమ యొక్క స్థితి తెలుసుకొని ఉంటారు. వాళ్ళు రాజులైనప్పటికీ వాళ్ళు రాజర్షులు అంటారు. అంటే వాళ్ళు కర్మ సత్యాన్ని ఎరిగిన వారు. ఇది తాత్కాలికము, ఇప్పుడు భగవంతుని కరుణ వల్ల నాకు ఈ రాజ్యాధికారం ప్రాప్తించింది, దీన్ని నేను సేవలో ఉపయోగించటం ద్వారా నేను భగవంతుని పొందుతాను, లేదంటే చాలా అధమగతి పొందుతాను, మళ్ళీ నీచమైన జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. ఇదంతా వాళ్ళకు తెలుసండి. ఈ ఆత్మతత్వం వాళ్ళకి గురువులను ఆశ్రయించి వాళ్ళు చిన్నప్పుడే బ్రహ్మచర్యాశ్రమంలో రాజులైనప్పటికీ కఠినమైన శిక్షణతో క్రమశిక్షణతో వాళ్ళు గురువుకు సేవ చేసి వాళ్ళు ఈ దివ్య జ్ఞానాన్ని గ్రహించి ఉంటారు. కాబట్టి వాళ్ళు తమ జీవితంలో ఆచరిస్తున్నారు. వాళ్ళకి అంతటి సంపద ఉన్నప్పటికీ, అధికారం ఉన్నప్పటికీ వాళ్ళు తెలుసుకున్నారు పరమాధికారి భగవంతుడు, మనం సేవకులము, మనం ఆయన సేవలో నియుక్తం కావాలి. ఇప్పటికి కూడా రాజవంశస్థులు ఉన్నారండి అక్కడ ఒరిస్సాలో. శ్రీ పూరి జగన్నాథ క్షేత్రంలో ఇప్పటికీ రాజవంశస్థులు ఉన్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరము భగవంతుడు యొక్క రథయాత్ర నిర్వహిస్తారు. అప్పుడు
వాళ్ళు స్వయంగా వచ్చి చీపురు తీసుకొని అక్కడ రోడ్లన్నీ ఊడుస్తూ శుభ్రం చేస్తారు. భగవంతుని ఆహ్వానం కోసం, అంటే భగవంతుడు వస్తున్నారు, ఆయనకు నేను సేవ చేయాలని ఉద్దేశంతో వాళ్ళు సేవ చేస్తారన్నమాట. ఈ విధంగా మనం నేర్చుకోవచ్చు వాళ్ళు ఎంత శ్రద్ధ గల భక్తులు, రాజేషులైన, అంటే రాజేషులు వాళ్ళు రాజ్యాధికారం కలిగి ఉన్నప్పటికీ వారి యొక్క ఉన్నతమైన జన్మను వాళ్ళు సార్థకం చేసుకుంటున్నారు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని, మానవ జన్మ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు అన్నమాట. వాళ్ళ యొక్క ధనాన్ని, వాళ్ళ యొక్క శక్తిని వాళ్ళు భగవత్ సేవలో ఉపయోగిస్తున్నారు. హరే కృష్ణ. ఈ శ్లోకం ఎవరైనా చదువుతారా? భగవద్గీత 5వ అధ్యాయం 10వ శ్లోకం. మాతాజీ చదవండి, ఎవరైనా ప్రయత్నం చేయండి. చదవమంటావా నేనే? చదవండి మాతాజీ. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబస. కర్మఫలములనన్నిటినీ భగవానునకు అర్పించి ఆసక్తి లేకుండా తన ధర్మములను నిర్వహించువాడు నేటిచే అంటబడిన తామరాకు వలె పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. మిగతా అందరు కూడా ప్రయత్నం చేయండి. భక్తితో కూడిన భగవద్గీత పఠనము శ్రీకృష్ణ భగవానుని సంతృప్తి పరుస్తుంది. మరే విషయం కూడా మనం అంతగా సంతృప్తి పరచలేము మనం. కాబట్టి భక్తితో కూడిన భగవద్గీత పఠనం భగవంతుని సంతృప్తి పరుస్తుంది. కాబట్టి మనం అందరం కూడా భగవంతుని సంతృప్తి కోసం భగవద్గీత పఠనం చేయండి. దానికి బోనస్ గా సర్వ పాప కర్మ ఫలితముల నుండి కూడా విముక్తి పొందుతారు. జన్మ మృత్యు జరా వ్యాధుల చక్రం నుంచి కూడా బయటపడతారు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, కర్మ ఫలాలన్నింటినీ భగవానునికి అర్పించి ఆసక్తి లేకుండా తన స్వధర్మంగా కర్మలు నిర్వహించేవారు నీటిలో తామరాకు నీటిచే అంటపడదు, అందులోనే ఉంటుంది కానీ ఆ తామరాకుపై నీటి బిందువు అంటపడదు అన్నమాట. ఆ విధంగా పాపకర్మ ఫలితంలోచే అతను ప్రభావితముడు కాడు. ఎలా అంటే శ్రీకృష్ణ భగవాన్ యొక్క దివ్యమైన సేవలో ప్రతి ఒక్క కార్యాన్ని ఆయన భగవత్ ప్రీత్యర్థం చేస్తూ ఉంటారు కాబట్టి ఎట్టి పాపకర్మ ఫలితాలచే అతను ప్రభావితుడు కాడు. చెప్పుకున్నాం కదా మనం, అతను శ్వాస తీసుకుంటూ ఉంటాడు. మామూలుగా బయట అనుకుంటారు అందరిలాగే మీరు జీవిస్తున్నారు కదా, మీకు మాకు తేడా ఏమిటి, మీరెందుకు పాపాల నుంచి బయటపడతారు, మేమెందుకు పాపం మూటగట్టుకుంటాము. ఎందుకంటే నువ్వు నీ ఇంద్రియ ప్రీతి కోసమై జీవిస్తున్నావు, భక్తులు భగవత్ ప్రీత్యర్థమై జీవిస్తున్నారు. భక్తులు భగవత్ సేవ కోసమై జీవిస్తున్నారు. వాళ్ళు ఈవెన్ రెస్ట్ తీసుకోవడం కూడా, నిద్రపోవడం కూడా, ఈ శరీరం అలసిపోయింది కృష్ణ, దీనికి రెస్ట్ ఇవ్వడం ద్వారా ఇది మళ్ళీ శక్తిని పొంది నీ సేవలో ఈ శరీరాన్ని నేను నియుక్తం చేస్తాననేసి వాళ్ళు రెస్ట్ కూడా సేవగా చేస్తారనమాట. రెస్ట్ తీసుకోవడం కూడా అలా వాళ్ళు శ్వాస తీసుకున్నా, నడిచినా, ఆహారం తీసుకున్నా, ఏ కార్యం చేసినా భగవంతుని ప్రీత్యర్థమై చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎటువంటి పాపకర్మ ఫలితాలచే అంటపడరు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. హరే కృష్ణ. ఈ శ్లోకం ఎవరైనా చదువుతారా? 5వ అధ్యాయం 12వ శ్లోకం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతా, చదవండి. హరే కృష్ణ మాతాజీ, నేను చదవాలా? చదవండి మాతాజీ. యుక్త కర్మ ఫలం త్వక్త్వా శాంతి మాప్నోతి నైష్టికిం ఆయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. స్థిరమైన భక్తిని కలిగిన వాడు కర్మ ఫలములను నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందును. అట్లుగాక భగవద్భావనము లేని వాడును మరియు తన కర్మ ఫలముల ఎడ ఆసక్తిని కలిగి ఉన్నవాడును అగు మానవుడు బద్ధుడగును. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.
చక్కగా చదివారు. అందరూ కూడా ప్రయత్నం చేయండి, మిగతా వారు కూడా. ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు స్థిరమైన భక్తిని కలవాడు సర్వకర్మ ఫలములను నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందుతాం. ఇక్కడ చూడండి ఫోటోలో పైన భక్తులు ఉన్నారు, కింద వాళ్ళ యొక్క కర్మ ఫలముల ఏడ ఆసక్తితో నాకు ఏం జరిగిపోతుందో చెప్పమని జ్యోతిష్యుని ఆశ్రయిస్తున్నారు, అట్లా చూపిస్తుంటున్నారు. ఇక్కడ కర్మ ఫలాలు మారిపోతాయండి. ఎవరైతే భగవద్భక్తి చేస్తారో, ఎవరైతే గట్టిగా హరే కృష్ణ మంత్రం చేస్తూ చప్పట్లు తరుస్తారో వాళ్ళ యొక్క చేతి గీతలు మారిపోతాయి, వాళ్ళ యొక్క తలరాతలు మారిపోతాయి. చెప్పుకున్నాం కదా, వాళ్ళ యొక్క పాపకర్మ ఫలితాలన్నీ నశించిపోతాయి. వాళ్ళు ఆ పాపకర్మ ఫలితాలచే ప్రభావితులు కారు, వారిపై ఎట్టి ప్రభావం చూపడు. వాళ్ళ యొక్క శరణాగతిని పట్టించి ఆ కర్మ ఫలితం పూర్తిగా తొలగిపోవచ్చు, లేదా కొంచెం అనుభవించేది మిగిలి ఉండొచ్చు అనమాట. ఈ హరినామ సంకీర్తనం ఎంతటి ప్రభావం అంటే పెద్ద దూది యొక్క పెద్ద రాశి ఉంటుంది. దాన్ని ఒక అగ్గిపుల్లతో మొత్తం కాల్ చేస్తే బూడిద కూడా లేకుండా ఎలా కాలిపోతుందో, అసలు బూడిద కూడా మిగలదండి, అలా కాలిపోతుంది అనమాట. మన యొక్క సంచిత పాప కర్మలన్నీ మనం కోటాను కోట్ల జన్మల్లో ఎన్నో కొండల్లాగా మన యొక్క కర్మ ఫలితాన్ని మోసుకొని వస్తున్నాం. దానివల్ల ఇంకా ఎన్నో అనేక జన్మలు బ్రహ్మాండాల్లో కింద లోకాల్లో పై లోకాల్లో తిరుగుతూ ఈ జన్మ మృత్యు జరా వ్యాధులు ముసల్తనం వ్యాధులు ఉన్నాం. వీటన్నీ కూడా మొత్తం సమాప్తం అయిపోతాయి. మనం వెంటనే శీఘ్రంగా నాధామం చేస్తారు వాళ్ళు అని చెప్పినారు భగవంతుడు. అది శాశ్వతమైన నాధామంలో ఆనందంగా ఉంటారు. ఆ విధంగా భక్తియుక్త సేవ సర్వకర్మ ఫలితాలను భగవంతునికి అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందుతారు. ఇక్కడ కూడా వాళ్ళు శాంతిగా జీవిస్తారు. తర్వాత కూడా వాళ్ళు భగవద్ధామం చేరి భగవంతుని దివ్యలీలలో ఆనందంగా ఉంటారు అన్నమాట. లేదంటే వాళ్ళ యొక్క కర్మ ఫలితాలతో వాళ్ళు బద్దులు కావాల్సి వస్తుంది. తమ కర్మ ఫలంలో ఏడే ఆసక్తి కలిగి ఉన్నవారు వాళ్ళ కోరికల ప్రకారము వాళ్ళు వాళ్ళ యొక్క కర్మ ఫలితం ప్రకారము మళ్ళీ దేహం తీసుకొని మళ్ళీ జన్మ మృత్యు జరావ్యాధం చక్రంలో తిరుగుతూ కష్టాలు పడుతూ ఉండాల్సి వస్తుంది. ఇది చాలా సత్యం అండి. ఇది చాలా జరిగిన ప్రూఫ్స్ ఉన్నాయి. చాలా మంది భక్తిలోకి రాకముందు తో చూపించుకున్న వాళ్ళు ఉన్నారు చేతులు. తర్వాత వాళ్ళు భక్తిలోకి వచ్చిన తర్వాత సిన్సియర్ గా సీరియస్ గా వాళ్ళు భక్తి చేయడం వల్ల వాళ్ళ యొక్క కర్మ ఫలితాలన్నీ మారిపోయాయి, వాళ్ళ యొక్క రేఖలన్నీ మారిపోయాయి. వాళ్ళు మళ్ళీ తిరిగి అదే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే మీరు ఏం చేశారు, ఏదో బలమైన కార్యం చేశారు, విష్ణు భక్తి కృష్ణ భక్తి అలాంటివి చేశారా, మొత్తం మారిపోయిందని చాలా మంది చెప్పారని చాలా భక్తులు తమ యొక్క అనుభవాలు చెప్పారండి. ఇది సత్యం. ఇది అంటే ప్రూఫ్స్ ఉన్నాయన్నమాట దీనికి. ఎవరైనా ప్రయత్నించవచ్చు. అంటే మనకు తెలియదు కదా మనం భవిష్యత్తులో ఎన్ని కష్టాలు పడాల్సి ఉంటుందో. వాళ్ళు ఆ కష్టాలన్నీ పడాల్సిన అవసరం లేకుండా తొలగిపోతాయండి. ఎవరైతే స్థిరమైన భక్తి కలిగి భగవంతుని సేవలో నియుక్తం అవుతారో వాళ్ళ యొక్క పాపకర్మ ఫలితాలన్నీ తొలగిపోతాయి. వాళ్ళు శీఘ్రమే భగవద్భక్తిలో భగవంతుని పొందడానికి వాళ్ళు భక్తియుక్త సేవలో ముందరికి వెళ్తారన్నమాట. భక్తి యోగం అంత శక్తివంతమైంది. హరే కృష్ణ. ఈ శ్లోకం ఎవరైనా చదువుతారా? 5వ అధ్యాయం 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వాపకే చ పండితః సమదర్శినః. వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానం కలిగిన వారగుటిచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగుని, సునక మాంసమును తినువాన్ని, చండాలునని సమదృష్టితో వీక్షింతురు. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. మీ పేరు మాతాజీ? శ్రావణి. హరే కృష్ణ. శ్రావణినా? అవును మాతాజీ. చక్కగా చదివారు. అందరు కూడా ప్రయత్నం చేయండి. మిగతా వారు కూడా చాలా చక్కగా చదివారు. ఇక్కడ చూడొచ్చు మనం ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో, పండితుడైన బ్రాహ్మణుడు అంటే అంటే ఉన్నతమైన జ్ఞానం గలవారు, వైష్ణవులు, వినమ్రులైన యోగులు, యథార్థమైన జ్ఞానం కలిగిన వారి గురించే దేహాన్ని చూడరు. వాళ్ళందరూ ఆత్మ సంబంధంగా
ఆత్మలుగా చూస్తారు. ఎవరిని? విద్యా వినసంపన్నుడైన బ్రాహ్మణుని చూసినా అతనిలో ఆత్మస్వరూపాన్ని చూస్తారు. గోవుని చూసినా, ఏనుగుని చూసినా, శునకాన్ని చూసినా, శునక మాంసం తినే చండాలుని చూసినా అందరినీ సమదృష్టితో వీక్షించారు. ఎందుకు? అవన్నీ ఈ దేహం కాదు, వాళ్ళు ఆత్మలు, ఆత్మస్వరూపము, వాళ్ళ భగవంతుని యొక్క అంశలు. ఈ విధంగా భక్తులు వీక్షిస్తారనమాట. అందుకే వారు ప్రతి ఒక్క జీవిపై కరుణ కలిగి ఉంటారు. వాటికి ప్రసాద రూపంగాను హరినామం కీర్తన చేయడం ద్వారా, నగర సంగీతం చేయడం ద్వారా వాళ్ళు ఆ జీవులన్నీ హరినామం వినడం ద్వారా అవి ఉద్ధరింపబడతాయి అన్నమాట. అలా ప్రతి ఒక్క జీవి పైన వైష్ణవులు కరుణ కలిగి ఉంటారు. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం భగవద్గీత 5వ అధ్యాయం 22వ శ్లోకం. హరే కృష్ణ. మాతాజీ. ఏహి సంస్పర్శజా భోగ దుఃఖయేనయ ఏవతే ఆద్యాంతవక్తః కౌంతేయన తేషు రమతే బుధః. బుద్ధిమంతుడు బౌద్ధిక ఇంద్రియ సంపర్కము చేత కలుగు దుఃఖ కారణములైన భోగములో పాల్గొనదు. ఓ కౌంతేయ, అట్టి సుఖము ఆది అంతములను కలిగి ఉండును కనుక వివేకవంతుడు వాటిచే ప్రీతి చెందడు. ధన్యవాదాలు మాతాజీ. బుద్ధిమంతుడు ఇంద్రియ సంపర్కం చే కలుగు దుఃఖకారకములైన ఈ భోగములందు పాల్గొనడు. ఓ కౌంతయ్య, అతి సుఖములు ఆది అంతములను కలిగి ఉండును, అందుచేత వివేకవంతుడు వాని యందు ప్రీతి నందడు. ఎవరండి? తెలివైన వారండి. తెలివైన వారు ఈ ఇంద్రియాలతో వచ్చే సుఖం తాత్కాలికమైందండి, అది దానికి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంటుందని తెలుసుకొని శాశ్వతమైన ఆనందం కోసం ప్రయత్నిస్తాడు, తాత్కాలికమైన వాటి కోసం కాదు. ఇవి ఎందుకంటే నశించిపోతాయి ఇవి అని తెలుసు అనమాట. ఇక్కడ మన పిక్చర్ లో చూడవచ్చు, లైటింగ్ కి ఆ పురుగులన్నీ ఆకర్షింపబడుతున్నాయి చూడండి. ఇక్కడ అవన్నీ సూర్యుడిని చూడలేవండి. అవి సూర్యుని చూడకుండానే శరీరం వదిలిపెడతాయి, అంత తక్కువ ఆయుష్ అనమాట. కానీ ఆ మిడతలు ఇలాంటివి ఆ ఎర్రటి వెలుగు కోసం వాటికి ఆకర్షింపబడి వెళ్ళి వాటిలో పడి చనిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఇంద్రియ ప్రీతి కోసం పరిగెత్తి చనిపోతారనమాట. వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాన్ని మర్చిపోయి ఇంద్రియ ప్రీతితో కళ్ళకు అందమైన వస్తువులను చూపించాలని కళ్ళు కోరుకుంటాయి, కానీ ఎక్కడ తృప్తి చెందవన్నమాట. ఎన్ని రకాల సినిమాలు చూస్తున్నామండి, ఎంతమంది ఇప్పటికీ హీరోయిన్లు మారుతూ వస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ సినీ ఇండస్ట్రీలో అంతమంది వస్తున్నారు, కానీ ఎవరు సంతృప్తి చెందడం లేదు. భౌతికమైన శరీరాలను చూసి ఎవరు సంతృప్తి చెందడం లేదు. అందుకే ఇంకా కొత్తదనం కోరుకుంటున్నాను. అంటే అక్కడెక్కడ సంతృప్తి లేదని మనం అర్థం చేసుకోవాలి. మనకి ఎక్కడ సంతృప్తి ఇస్తుంది? మనం చెప్పుకున్నాం కదా, కళ్ళను యొక్క దివ్యమైన రూపాన్ని దర్శించడం కోసం నియుక్తం చేయడం వల్ల కళ్ళు సంతృప్తి చెందుతాయి అన్నమాట. ఆ విధంగా కళ్ళకు మనం భగవంతుని రూపాన్ని ఇవ్వాలి. ఈ పక్కన చూడండి, ఈ ముళ్ళు తింటూ ఉంది అంటే ముళ్ళు నాలుక అనేక రుచులు మనల్ని కోరుకుంటుందండి. అన్ని రుచులు తినిపించినా దానికి తృప్తి ఉండదు అన్నమాట. అది మనల్ని నరక మార్గం వైపే తీసుకెళ్తుంది. ఎప్పుడైతే మనం దానికి భగవంతునికి సమర్పించిన ప్రసాదాన్ని రుచి చూపించడం వల్ల అది సంతృప్తి చెందుతుంది అన్నమాట. ఇక్కడ వంటే ఎడారిలో ముళ్ళను తింటూ అది ఆ ముళ్ళు తినడం వల్ల దానికి నాలుక చీరుకుపోయి రక్తం కారుతూ ఉంటుంది. అది దాన్ని చప్పరిస్తూ ఇది చాలా టేస్ట్ గా ఉంది అనుకుంటుంది, అంటే అది తన యొక్క రక్తమే అని అది తెలుసుకోలేకుంది. అదే విధంగా భౌతిక జగత్తులో జీవులన్నీ ఇంద్రియ సుఖం కోసం పరిగెడుతూ తమ రక్తాన్ని తామే తాగుతున్నాయి. మైథున భోగం అనేది మనిషిని చాలా నిర్వీర్యం చేస్తుంది. తమ రక్తాన్ని అంతటినీ కోల్పోతారు అనమాట. అంటే వాళ్ళు చాలా శక్తిహీనులు అయిపోతారు. వాళ్ళ రక్తాన్ని వాళ్ళు తాగుతూ మేము ఆనందం అనుభవిస్తున్నాం అనుకుంటున్నారు. అది చాలా తుచ్చమైంది. చాలా నీచమైన జంతువులు కూడా అటువంటి ఇంద్రియ భోగం ఉంది. మానవ జన్మలో మనం ఉన్నతమైన భగవత్ సాక్షాత్కారం పొందడం కోసం ఈ మానవ జన్మను మనం సద్వినియోగం చేసుకోవాలి అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలన్నమాట. ఈ విధంగా
ఇక్కడ చూడండి, నీళ్లు ఎండమావి కోసం పరిగెత్తి చింత చనిపోతుంది అనమాట. ఎక్కడా సంతృప్తి చెందరు అనమాట. బావిలో కప్ప తాను ఉన్నది లోకమే పెద్ద విశాలమైంది అనుకుంటుంది. సముద్రం గురించి చెప్తే దానికి అవగాహన కాదనమాట. ఎంత ఉంటది బావి 3 అడుగులు ఉంటది, ఇంతే ఉంటదా ఈ భౌతిక అంటే బయట ప్రపంచము అనుకుంటది. అంటే అనంతమైన విశ్వాలు ఉన్నాయి. భౌతిక జగత్తులో విశ్వాలే కాదు, ఆధ్యాత్మిక జగత్తులో వైకుంఠ లోకాలు ఉన్నాయి. అక్కడ శాశ్వతంగా ఆనందం ఉంటుంది. అక్కడ ముసల్తనం, వ్యాధులు, మరణం ఉండదు. అక్కడ నిత్య యవ్వనంగా నిరంతర ఆనందం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇవన్నీ తెలియదు అనమాట. ఈ భౌతిక జగత్తుల జీవులు ఇదే శాశ్వతము, ఇదే ఆనందము, ఇదే లోకము, ఇంకా వేరే లోకం లేదు అనుకుంటూ ఉంటారు. అది తప్పండి. అది బావిలో కప్ప లాంటి జీవితం అనమాట. అనంతమైన లోకాలు ఉన్నాయి. భౌతిక జగత్తుకు పైన ఆధ్యాత్మిక జగత్తు ఉంది. అక్కడ శాశ్వతంగా ఆనందంగా ఉంటామని మనకు స్వయం భగవానుడు భగవద్గీతలో శాశ్వత వర్ణాల గురించి తెలిపారు. అక్కడికి ఎలా చేరుకోవచ్చో, ఎలా నన్ను పొందుతారనేది కూడా మనకు వివరించారు. నిన్న శ్లోకం చెప్తున్నాం కదా, జన్మ కర్మ చెన్నైలో ఆయన యొక్క అవతారం యొక్క ఉద్దేశము, ఆయన లీలలు అవన్నీ దివ్యమని మనం తెలుసుకుంటే వారికి పునర్జన్మ ఉండదు, వారు తిరిగి నన్నే చేరుతారు అని అక్కడ భగవంతుడు మనకు ఆశ్వాసన ఇస్తున్నారు. హరే కృష్ణ. ఈ శ్లోకం వివరణ చదువుతారా? విశ్వశాంతి సూత్రము. చదవండి మాతాజీ. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి ముచ్యతి. నా సంపూర్ణ చైతన్యము నందున్నవాడు నన్ను సర్వ యజ్ఞములకు, తపో నియమములకు, చరమ భోక్తగను, సర్వలోకములకు మరియు దేవతలకు పరమేశ్వరునిగను, సకల జీవులకు లాభము గూర్చువానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును. ఇక్కడ విశ్వశాంతి సూత్రం అని చెప్తున్నారు. ఈ శ్లోకము ప్రతి ఒక్కరూ శాంతి కావాలంటే ఎలా అనేది ఈ శ్లోకం మనకు శాంతి సూత్రం ఇస్తుంది. ఇది మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఎవరైనా శాంతి లేదంటే వాళ్ళకి ఈ శ్లోకం చెప్తుంది. నా సంపూర్ణ చైతన్యం నందున్నవాడు నన్ను సర్వయజ్ఞాలకు, తపోనియమాలకు, చర్మభోక్తగా, సర్వలోకాలకు మరియు సర్వ దేవతలకు పరమేశ్వరునిగా, సకల జీవులకు లాభం కూర్చువానిగాను మరియు శ్రేయోభిలాషిగాను తెలుసుకొని ఈ భౌతిక దుఃఖాల నుండి విడిపడి పరమశాంతిని పొందును. శ్రీకృష్ణ భగవానుడే సకల దేవతలకు, సకల లోకాలకు, సర్వమునకు అధిపతి అన్నమాట. ఆయనే దేవాది దేవుడు. దేవాది దేవుడు అంటే దేవతలకు కూడా దేవుడు అన్నమాట. దేవతలు కూడా ఆయన నిర్దేశంలో వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళ యొక్క సేవలు నిర్వహిస్తున్నారు. భగవంతుని నిర్దేశంలో వాళ్ళు కూడా జీవులే అన్నమాట. భగవంతుడు ఒక్కడే, మిగతా అందరూ జీవులు. ఎవరైతే ఈ దివ్య జ్ఞానంలో, ఈ కృష్ణ చైతన్యంలో భగవంతుని యొక్క దివ్య యొక్క స్థితి, ఆయన యొక్క దివ్య లీల యొక్క అంతరార్థము అన్ని గురుదేవుని ముఖత విని అర్థం చేసుకుంటారో వాళ్ళు కృష్ణ చైతన్యం నందు ఉన్నవారు, వాళ్ళు తెలుసుకొని ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడే సర్వ యజ్ఞాలకు అధిపతి, భోక్త. ఆయనే అన్ని తపో నియమాలకు చరమ భోక్త, లక్ష్యము. ఆయనే సర్వలోకాలకు మరియు సర్వ దేవతలకు కూడా పరమేశ్వరుడు. ఈశ్వరులు చాలా మంది ఉన్నారండి, కానీ పరమేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఇది బ్రహ్మ పాడుతున్నారు, బ్రహ్మ కీర్తిస్తున్నారు. స్వయం ఈశ్వరుడు చెప్తున్నారు. ఈశ్వరు వాచ అని మనం విష్ణు సహస్రనామ స్తోత్రంలో చదవచ్చు, చూడొచ్చు. పద్మపురాణం నుంచి చెప్పినది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానది. అక్కడ రామనామం జపించడం వల్ల సహస్రనామాలు జపించిన ఫలితం వస్తుందని భగవంతుడి ఈశ్వరుడే చెప్తున్నారు. మళ్ళీ ఆయన పద్మపురాణంలో పార్వతీదేవి అడుగుతుంది అనమాట, స్వామి అందరు మిమ్మల్ని పూజిస్తుంటే మీరెవరిని గురించి ధ్యానం చేస్తున్నారు, మీరెవరిని పూజిస్తున్నారు, మీరెవరి కోసం తపస్సు చేస్తున్నారు? అప్పుడు చెప్తారు, ఆరాధనం సర్వేశాం విష్ణు ఆరాధనం పరం దేవి. దేవి
భగవంతుని ఆరాధన, విష్ణు ఆరాధన అన్ని ఆరాధనల కంటే ఉత్తమమైంది. తర్వాత చెప్తారు తది ఆరాధన గురించి. అంటే విష్ణు ఆరాధన కంటే విష్ణు భక్తుల్ని ఆరాధించడము ఇంకా చాలా ముఖ్యమైనది అని అక్కడ ఈశ్వరుడు విష్ణు ఆరాధన అన్నిటికంటే గొప్పది, విష్ణు భక్తులను ఆరాధించడము ఇంకా ముఖ్యమైనది అని తెలియజేస్తున్నారు. స్వయం భగవానుడు కూడా అహం భక్త పరాధీన, నా భక్తుల అధీనంలో నేను ఉంటాను. ఆది పురాణంలో చెప్తారు అర్జునుతో, ఓ అర్జున, నా భక్తుడు అని చెప్పేవారు నా నిజమైన భక్తులు కారు, నా భక్తులకు భక్తులైన వారే నా నిజమైన భక్తులు అని స్వయం శ్రీకృష్ణ భగవానుడే తెలియజేస్తున్నారు అన్నమాట. కాబట్టి భక్తులకు సేవ చేయడం అనేది చాలా ఉన్నతమైంది, భగవంతుని శీఘ్రంగా ఆకర్షిస్తుంది అన్నమాట. భగవంతునికి మనం ఉదాహరణ ఏంటని చెప్పుకుందాం అనుకుంటే, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, మీరు మీ ఇంటికి వచ్చిన వాళ్ళు మీ పిల్లలకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చి వాళ్ళకు ఒక స్వీట్ ఏదైనా తీసుకొని వస్తే వాళ్ళు అది తిని సంతృప్తి చెందితే మీరు చాలా సంతోషపడతారు. అంటే మీ బిడ్డను సంతృప్తి పరచడం ద్వారా మీరు సంతృప్తి చెందుతారు అనమాట. అంటే అది ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. మీ బిడ్డను ఎవరైతే దగ్గరికి తీస్తున్నారో వారి పట్ల మీకు స్నేహభావం కలుగుతుంది. ఆ విధంగా భగవంతుని కూడా తన బిడ్డలు, తనకు చాలా అత్యంత ప్రీతిపాత్రులైన జీవులందరూ తన బిడ్డలే. కానీ తనకు ఆంతరంగికంగా ఎవరైతే తనను ఆశ్రయించి సేవలు చేస్తున్నారో భక్తులు అంటే మరీ ఎక్కువ ఇష్టం అన్నమాట. అందరూ సమానమే. రాజుకు దేశ ప్రజలందరూ సమానమే, అందరినీ కన్న బిడ్డల వల్లే పాలిస్తున్నారు. కానీ ఇంట్లో అంతఃపురంలో ఉన్న కన్న బిడ్డల పట్ల ఇంకా ఎక్కువ మమకారం. అంటే వారిని వీపుపై కూర్చోబెట్టుకుని ఏనుగులాగా మారతాడు, వాళ్ళకు అన్నం తినిపిస్తారు, ప్రసాదం తినిపిస్తారు. ఆ విధంగా వాళ్ళతో ఎక్కువ సంబంధం కలిగి ఉంటారన్నమాట. అదే విధంగా భగవంతుడు కూడా జీవులందరూ ఆయన అంశలే, అందరినీ కన్న బిడ్డల వలె చూసుకుంటారు. అందరికీ వాళ్ళు మర్చిపోయినా కూడా మనము అనేక జన్మల్లో మనకు భగవంతుడు మనతో పాటు ఉంటూ మనకు ఆహారము అన్ని సమకూరుస్తున్నారు. భగవంతుడి దయ వల్లే మనం సూర్యుడు చంద్రుడు సమయానికి ఉదయిస్తూ మనకు ఆహారం ఇస్తున్నారు, వర్షాలు కురుస్తున్నాయి. ఈ విధంగా భగవంతుడు మనకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేశారు. కానీ ఎవరైతే భక్తులు తమను ఆశ్రయించి ఉంటారో వాళ్ళ యొక్క పోషణ, వాళ్ళ యొక్క బాధ్యత స్వయం భగవంతుడే తీసుకుంటారన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరు భక్తులు భగవంతుడే అన్ని జీవులకు లాభం కూర్చువానిగా దర్శిస్తారు, అందరికీ శ్రేయోభిలాషిగా చూస్తారు. అటువంటి వారు భౌతిక దుఃఖాల నుంచి విడివడి పరమశాంతిని పొందుతారు. అంటే భగవంతుడే సర్వ యజ్ఞాలకు భోక్త, ఆయనే అందరికీ స్నేహితుడు, అందరికీ ఆయనే శ్రేయోభిలాషి, అందరికీ ఆయనే అన్ని చూసుకుంటాడు, రక్షకుడు పోషకుడు అని తెలుసుకొని ఉంటారు. వారు పరమశాంతిని పొందుతారు అన్నమాట. హరే కృష్ణ. ఇక్కడ 5వ అధ్యాయం యొక్క పునఃసమీక్ష చూసుకున్నాము. ఇక్కడ నిష్కామ కర్మయోగము 1వ శ్లోకం నుంచి 6వ శ్లోకం వరకు చెప్పారు. త్యాగం చేయాలన్నా కర్మను లేదా భక్తితో కూడిన కర్మ చేయాలన్నా అని అడిగితే రెండు మంచివే, కానీ భక్తియుక్త కర్మ చాలా ఉత్తమమైందని భగవంతుడు మనకు తెలియజేశారు. ఇంకా ఈ నిష్కామ కర్మయోగం ఎలా చేయాలనేది 5వ అధ్యాయం 10వ శ్లోకం నుంచి 12వ శ్లోకంలో చెప్తున్నారు భగవంతుడు. ఆసక్తి లేకుండా పని చేయడము తామరాకు నీళ్ళలోనే ఉంటుంది, కానీ నీటిచే అంటబడకుండా ఎలా ఉంటుందో భక్తుడు అన్ని కార్యాలు చేస్తూ ఉంటాడు, కానీ వాటి యొక్క పాప ఫలితాలు అంటకుండా వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు. ఏ విధంగా కృష్ణునికి యొక్క ప్రీత్యర్థం వాళ్ళు కార్యాలు చేయడం ద్వారా వాళ్ళు ఎటువంటి పాప కర్మ ఫలితాలచే అంటబడకుండా కర్మలు చేస్తూ ఉంటారు. ఇంకా 12వ శ్లోకంలో సర్వకర్మ ఫలాలను భగవంతునికి సమర్పించడము, ప్రతిదీ భగవంతుని ప్రసాదంగా, భగవంతుడే మనకు అన్ని ఇచ్చారు కాబట్టి భగవంతునికి మళ్ళీ మనం అన్ని సమర్పించడం ద్వారా మనం ఎటువంటి పాపకర్మలతో ప్రభావితం కామన్నమాట. ఇంకా 3వది జ్ఞానోదయమైన కర్మయోగి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి. 5వ అధ్యాయం 18వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు అన్ని జీవరాశులను వాళ్ళు సమాన దృష్టితో చూస్తారు. చెప్పుకున్నాం కదా, బ్రాహ్మణుణ్ణి, ఏనుగుని, శునకం మాంసం తినే చండాలుని అన్నిటిని కూడా భక్తులు సమదృష్టితో చూస్తారు. ఏ విధంగా ఆ జీవాత్మ కర్మానుసారం ఆ శరీరం పొందింది, కానీ జీవాత్మ భగవంతుని యొక్క అంశ అని ఆ విధంగా ఆత్మ దృష్టితో చూస్తారన్నమాట. ఇంకా 22వ శ్లోకం వరకు
ఇంద్రియ సంపర్కం చే దుఃఖకారకములైన భోగములందు ప్రీతి నందడు. ఈ కళ్ళకు అందమైన రూపాన్ని చూడాలని కోరుకుంటాయి. కళ్ళకు భగవంతుని యొక్క రూపాన్ని చూపడం ద్వారా కళ్ళు నిగ్రహింపబడతాయి, కళ్ళు సంతృప్తి చెందుతాయి అన్నమాట. ఇంకా వేరే ఫాల్స్ బ్యూటీని చూడాలని కోరుకోవన్నమాట. చూడొచ్చు ఇప్పుడు భక్తులందరూ ఎంత సింపుల్ గా వాళ్ళన్ని చెడు అలవాట్లు వదిలేశారంటే వాళ్ళ ఇంద్రియాలన్నీ సంతృప్తి చెందాయి. వాళ్ళు భగవంతుని రూపం చూడడం ద్వారా వాళ్ళు అన్నిటిని వదిలిపెట్టారు. అంటే అవన్నీ తుచ్చమని తెలుసుకున్నారు. తుచ్చమైన వాటి యందు బుద్ధిమంతులైన వాళ్ళు వాళ్ళ సమయాన్ని దుర్వినియోగం చేయరన్నమాట. మనం చెప్పుకున్నాం కదా, ఒంటికన్ను రాక్షసుడు, ఈ టీవీ సినిమా ఇవన్నీ మన సమయాన్ని అంతటిని తినేస్తున్నాయి అన్నమాట రాక్షసుడు. మనం ఆ భగవంతుని దగ్గరికి చేరకుండా మళ్ళీ మళ్ళీ జన్మ మృత్యు జర వ్యాధుల చక్రంలో తిరిగి కష్టాలు పడడానికి ఆ రాక్షసుడు మనల్ని మింగేస్తున్నాడు. కాబట్టి భక్తులు అన్నిటి నుంచి విముక్తులు అవుతారు. ఎందుకు? చాలా సులభంగా వాళ్ళు హరినామ సంకీర్తనం చేస్తూ, భగవంతుని ఆరాధన చేస్తూ, భగవద్గీత చదువుకుంటూ, భాగవతం చదువుతూ వాళ్ళ సమయాన్ని అంతటిని సద్వినియోగం చేసుకుంటారు. ఆ విధంగా వాళ్ళు ఆ రాక్షసుని బారి నుంచి బయటపడతారు అన్నమాట. ఇప్పుడు ఈ డిటిహెచ్ అనేది ప్రతి ఒక్క ఇంటికి డిటిహెచ్ ఉంది కదండి. దాని అర్థము డైరెక్ట్ టు హోమ్ కాదు, డైరెక్ట్ టు హెల్ అన్నమాట. అది మనల్ని నరకానికి తీసుకెళ్తుంది, డైరెక్ట్ గా నరక మార్గంలో నరకంలో తోసేస్తుంది అనమాట. కాబట్టి డిటిహెచ్ అనేది డైరెక్ట్ టు హెల్. అందరు గుర్తు పెట్టుకోండి. మీ సమయాన్ని ఏది మింగేస్తుందో జాగ్రత్తగా దాన్ని శాశ్వతంగా ఆనందంగా ఉండే మార్గం వైపు మనం మన సమయాన్ని సద్వినియోగం పరచుకోవడానికి ప్రయత్నం చేయండి. మన ఇంద్రియాలన్నిటినీ భగవత్ సేవలో వినియోగించండి. అప్పుడు చాలా ఆనందాన్ని పొందుతారు, శాంతిని పొందుతారు. చివరిలో మనం విశ్వశాంతి సూత్రం చెప్పుకున్నాము. సర్వయజ్ఞాలకు తపో నియమాలకు భగవంతుడే చర్మభోక్త. అన్ని జీవులకు లాభం కూర్చువారు ఆయనే, అన్ని జీవుల శ్రేయోభిలాషి స్నేహితుడు ఆయనే అని తెలుసుకున్నాము. ఈ విధంగా సంపూర్ణ చైతన్యం నందు, కృష్ణ చైతన్యం నందు ఉన్న భక్తులు ఈ భౌతిక దుఃఖాలచే కలత చెందకుండా వాటి నుంచి విడిపడి వాళ్ళు పరమశాంతితే జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇది చాలా శాంతి సూత్రం అన్నమాట. ఇప్పుడు ప్రపంచ శాంతి కోసము ఐక్యరాజ్య సమితిని స్థాపించి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఎక్కడ శాంతి లేదు. దేశాల మధ్య యుద్ధాలు, ప్రజలంతా చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఈ విశ్వశాంతి సూత్రాన్ని ప్రభుపాద ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం వల్ల అన్ని దేశాల్లో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు జనులందరూ. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగినప్పటికీ అక్కడ భక్తులు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎటువంటి ద్వేషభావంతో లేరు, ఎందుకంటే వాళ్ళు కృష్ణ చైతన్యంతో ఉన్నారు, వాళ్ళు జీవాత్మలుగా చూస్తున్నారు. ఇప్పుడు కర్మానుసారం మనం ఈ దేశంలో పుట్టాము, వాళ్ళ కోరికలు కర్మ ఫలితాలను పట్టించి మళ్ళీ ఆ దేశంలో పుట్టవచ్చు. అప్పుడు ఇది నా దేశం అని, అప్పుడు అది నా దేశం అని మూర్ఖంగా అనుకుంటాం. మనం ఏ దేశానికి సంబంధించిన వాళ్ళం కాదు, మనం ఆత్మలము, మనం భగవంతుని యొక్క అంశలము అని వాళ్ళు తెలుసుకొని ఉండటచే వాళ్ళు భగవంతుని సేవలో ఉన్నారు. ప్రతి ఒక్క జీవిని నా సహోదరులు అని చూస్తున్నారు. ఎలా? భగవంతుని యొక్క అంశలే వీళ్ళు, వీళ్ళు నా శత్రువులు కాదు, వీళ్ళు నా సహోదరులు, భగవంతుని యొక్క అంశలు అనే దృష్టితో వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు శాంతిగా జీవిస్తున్నారు, కలిసిమెలిసి ఆనందంగా ఉంటున్నారు. ఇక్కడ ఈ స్టోరీ చూడండి, భాగవతంలో ఇది వస్తుంది. బ్రాహ్మణులు ఈ యజ్ఞయాగాదుల కర్మలు చేస్తున్నారు, కానీ వాళ్ళు భగవంతుని గుర్తించడం లేదు. కానీ వారి యొక్క భార్యలు భగవంతుడు కోరినప్పుడు వాళ్ళ స్నేహితులకి వాళ్ళు వెంటనే ఆహారం తీసుకొని వెళ్ళి ఇస్తారనమాట. ఆ విధంగా భగవంతుని సేవలో వాళ్ళు సంపూర్ణంగా నిమగ్నమవుతారు. అప్పుడు వాళ్ళు పూర్ణత్వాన్ని పొందుతారనమాట. అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడం వల్ల వీళ్ళు ఎన్నో సంవత్సరాలు యజ్ఞయాగాదులు చేసినప్పటికీ వాళ్ళు ఈ యజ్ఞయాగాదులు ఎందుకు చేస్తున్నాము, మనం భగవంతుని ప్రీత్యర్థమే, శ్రీకృష్ణ భగవానుని సంతృప్తి పరచుట కోసమే అనేది ఎరగలేదు, అంటే వాళ్ళు తెలుసుకోలేదు. కాబట్టి వాళ్ళను ఆహారము, కృష్ణ బలరాముల ఆహారం అడుగుతున్నారంటే వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇంకా మేము ఆహుతి ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు తిరస్కరించారు. అంటే వాళ్ళు శ్రీకృష్ణ భగవాని ప్రీత్యర్థమే చేస్తున్నారు, కానీ స్వయం శ్రీకృష్ణ భగవానుడే ఆహారం తీసుకురమ్మని పంపించినప్పుడు వాళ్ళు ఆహారం ఇవ్వకుండా వాళ్ళు అపరాధం చేశారనమాట. అంటే వాళ్ళు ఆ యజ్ఞం యొక్క ఫలితాన్ని పొందలేదు. వాళ్ళు దాని యొక్క ఎందుకు మనం చేస్తున్నాం ఈ యజ్ఞం, భగవంతుని ప్రీత్యర్థమే కదా అనేది వాళ్ళు మర్చిపోయారన్నమాట.
కర్మకాండంలో. కానీ వారి యొక్క భార్యలు గుర్తించారు, మనం చేసేదంతా భగవత్ సేవ కోసమే, భగవంతుని ప్రీత్యర్థమే అని వారు వెంటనే యజ్ఞం పూర్తి కాకుండానే వండిన పదార్థాలన్నీ వెంటనే శ్రీకృష్ణ భగవాన్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. భగవంతుడు ఎంతగానో సంతోషించారు, వాళ్ళని ఆశీర్వదించారు అన్నమాట. ఈ విధంగా భక్తితో కూడిన కర్మ భగవంతుని చాలా సంతృప్తి పరుస్తుంది. ఈ యజ్ఞాలు, దానాలు, తపము, తపస్సు అన్నిటి యొక్క చర్మ లక్ష్యము భగవంతుడే, భగవంతుని సంతృప్తి పరచడమే. ఇది ఎవరైతే తెలుసుకున్నారో భక్తులు, వాళ్ళు శీఘ్రమే ఈ భౌతిక బంధాల నుంచి విడిపడి, ఈ దుఃఖాల నుంచి బయటపడి వాళ్ళు శాంతిగా జీవిస్తారు అన్నమాట. ఇది మనం ఈ భాగవతం నుంచి ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సింది. భగవంతుడే అన్నిటికీ భోక్త, ఆయన ప్రీత్యర్థమే అన్ని సమర్పించాలి అనేసి. హరే కృష్ణ. ఈ శ్లోకం ఎవరైనా చదువుతారా? ఈ పద్మపురాణం నుంచి ఈ శ్లోకం ఇవ్వబడింది. మాతాజీ. హరిరేవ సమారాధ్య సర్వదేవే సురేశ్వరః హరినామ మహామంత్రైర్ నాశతాప విశాచకం. ఎవరైతే దేవాది దేవుడైన శ్రీహరిని పూజించుచు అతని నామములను మరియు మహామంత్రమును జపించుచుందురో అతని యొక్క మిక్కిలి భయంకరమైన పాపములు తొలగించబడును. ఇక్కడ మహామంత్రం యొక్క గొప్పతనము మళ్ళీ మనకు పద్మపురాణం నుంచి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఎవరైతే దేవాది దేవుడైనా, అంటే దేవతలకు కూడా దేవుడు, దేవతలు కూడా భగవంతుని ఆరాధిస్తారు, వాళ్ళు కూడా కష్టాలు వస్తాయి దేవతలకు కూడా. మీరు వినింటారు చాలా పురాణాల్లో, దేవతలు స్వర్గంపై రాక్షసులు దండెత్తుతారు, దేవతలందరినీ తరిమి కొడతారు, ఇంద్రుడు కూడా భయపడి పదవి వదిలిపెట్టి పారిపోతారు. ఆ దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. బ్రహ్మ వారందరినీ తీసుకెళ్లి పాల సముద్రం దగ్గర విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తారు. విష్ణు భగవానుడు ప్రత్యక్షమై వారికి అభయాన్ని ఇస్తారు. నేను వచ్చి మిమ్మల్ని రక్షిస్తానని ఆయన భగవంతుడు దివ్యమైన అవతారాలు దాల్చి ఆ రాక్షసులను సంహరించి మళ్ళీ ఆ దేవతలకు స్వర్గలోకాన్ని ఇస్తారనమాట. ఆ విధంగా దేవతలు కూడా వాళ్ళు భగవంతుని ఆశ్రయించి వాళ్ళు వాళ్ళ కష్టాల నుంచి బయటపడతారు. ఎందుకంటే వాళ్ళకు ఇంకా ఇంద్రియ ప్రీతి వాంఛలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి భయం ఉంది, వాళ్ళకి దుఃఖాలు ఉన్నాయన్నమాట. వాళ్ళు ఇంకా రాజ్యాన్ని కోరుకుంటున్నారు, సుఖాలు కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా బద్ధ జీవాత్మలే అన్నమాట. వాళ్ళు కూడా భగవంతుని ఆశ్రయించారు. కాకపోతే మిశ్ర భక్తులు, కోరికలు ఉన్నప్పటికీ వాళ్ళు భగవంతుని ఆశ్రయించారు, భగవత్ రక్షణలోనే ఉన్నారు, భగవంతుడే తమ పోషకుడు, తమ రక్షకుడు అని వాళ్ళు అంగీకరించారు. కాబట్టి వాళ్ళు భక్తులు, కోరికలతో ఉన్నప్పటికీ వాళ్ళు మిశ్ర భక్తులు అన్నమాట. కానీ వైష్ణవులు కోరికలు లేకుండా, ఎట్టి కోరికలు లేకుండా శుద్ధ భక్తి, భగవంతుని ప్రీత్యర్థమే ఏకైక లక్ష్యంగా వాళ్ళు భక్తి చేస్తూ ఉంటారన్నమాట. కానీ భాగవతంలో చెప్పబడింది, అకామ సర్వకామ, నీకు ఎటువంటి కోరికలు ఉన్నా కోరికలు లేకపోయినా తీవ్రంగా భక్తి యోగాన్ని చేపట్టు, నేను నీ కోరికలన్నీ తీరుస్తాను, నువ్వు నన్నే ఆశ్రయించు. భగవద్గీతలో కూడా చెప్తారు, నీకేమైనా కోరికలు కావాల్సి ఉంటే దేవతలను ఆశ్రయించడం ఎందుకు, వాళ్ళు కూడా నా అనుమతి లేకుండా నీకు ఆ వరాలను ఇవ్వలేరు. నువ్వు అప్లికేషన్ వాళ్ళకు పెట్టుకున్నా ఆ అప్లికేషన్ పైకి వెళ్ళాల్సిందే. మనం సచివాలయంలో అప్లికేషన్ పెడతాము, కానీ అది పైకి వెళ్ళి పైన ఓకే అయ్యి వస్తేనే ఈ సచివాలయం ఉద్యోగస్తులు మనకి ఇవ్వగలుగుతారు. వాళ్ళకి ఎటువంటి అర్హత ఉండదు డైరెక్ట్ గా వాళ్ళు మనకి ఇవ్వడానికి అనమాట. అలాగే దేవతలకు కూడా వాళ్ళకి ఎటువంటి అర్హత ఉండదు అనమాట, అంటే అధికారం ఉండదు డైరెక్ట్ గా మన కోరికలు నెరవేర్చడానికి. వాళ్ళు మళ్ళీ పైకి పిటిషన్ పంపిస్తారు భగవంతుని దగ్గరికి. అప్పుడు భగవంతుడు అవును ఈ జీవికి కర్మఫలం ద్వారా ఉంది, వీళ్ళకి ఇవ్వండి అంటే ఇస్తారు. లేదా భక్తులకైతే వాళ్ళ కర్మ ఫలాలతో కూడా సంబంధం లేదు, భగవంతుడు ఎంతో కరుణతో తనను ఆశ్రయించిన కాబట్టి వాళ్ళకు హాని చేయనటువంటి వాటిని ఇస్తారనమాట. ఎందుకంటే భగవంతుడు మన మేలు కోరే తండ్రి అనమాట. బిడ్డ అందంగా ఉందని అగ్గిలో వేలు పెడతామంటే ఏ తల్లిదండ్రులైనా పెట్టనిస్తారా అండి? అగ్ని బాగుంది, కాలుతో ఉంది అంటే ఆ బిడ్డకు తెలీదు, ఎర్రగా ఉంది, వెళ్ళి అగ్నిలో చేయి పెట్టాలని పరిగెడుతుంది. ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? చేయి పెట్టనిస్తారా? ఫ్యాన్ తిరుగుతూ ఉంది, టేబుల్ ఫ్యాను, పిల్లలు మారం చేస్తారు, అందులో ఏళ్ళు పెడతా అని పెట్టనిస్తారా తల్లిదండ్రులు? హరే కృష్ణ. పెట్టనివ్వరు మాతాజీ.
వెరీ గుడ్. మీకు అందరు పిల్లలు ఉన్నారు కాబట్టి తెలుసు మీ పిల్లల్ని ఎలా రక్షించుకుంటున్నారో. వాళ్ళు చెడ్డవి కోరితే ఇవ్వరండి తల్లిదండ్రులు, వాళ్ళకి తెలియజేస్తారు అది మంచిది కాదు, అది మనకు హాని చేస్తుంది అని. అదే విధంగా భగవంతుడు కూడా మనం పిచ్చి పిచ్చివన్నీ కోరుతూ ఉంటాము, అది మనకు హాని చేసేదైతే భగవంతుడు మనకు తెలియజేస్తారు. మనకు మంచిది, మనకు మేలు చేసేది ఇవ్వడానికే భగవంతుడు మనకు జ్ఞానాన్ని ఇస్తారనమాట. అదే విధంగా ఇప్పుడు మనకు భగవద్గీత చదవండి, మనకు మేలు చేసే హరినామ సంకీర్తనం చేయండి, నా దగ్గరకు రండి అని భగవంతుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. దీన్ని బుద్ధిమంతులైన వారు, తెలివైన వాళ్ళు స్వీకరిస్తారనమాట. ఈ భౌతిక జగత్తు సృష్టించడానికి కారణం చెప్పుకున్నాం కదా మనము. భగవంతుడేమో చెప్తాడు, వద్దు ఆ భౌతిక జగత్తులు అన్ని కష్టాలే ఉండేది, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని. కానీ జీవాత్మ ఏముందో అని తొంగి చూడడం వల్ల ఈ భౌతిక జగత్తులో బంధింపబడి కష్టాలు పడుతున్నారు. ఎలా అంటే మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం కదా, తల్లి వంట చేస్తుంది, బిడ్డ అర్హత లేకపోయినా నేను చేస్తాను అని వస్తే వంట పాత్రలు ఆడుకునేవన్నీ ఇస్తుంది అనమాట. అలాగే భగవంతుడు ఈ సృష్టి కార్యం నువ్వు చేయలేవు నాయన, నీలాగా నేను భోగించాలా, నేను యజమాని కావాలా, నేను అన్నిటిని నిర్వహిస్తాను, నేను అందరినీ పోషిస్తాను అంటే అంత శక్తి నీకు లేదు నాయన అని చెప్పినా వినకుండా మొండి చేస్తుంటే, సరే వెళ్ళు అక్కడ అని ఆట వస్తువులు లాంటి భౌతిక జగత్తు ఇస్తాడు. ఇక్కడ యజమాని, నేను యజమాని, నేను వీళ్ళందరినీ పోషిస్తున్నాను అని భావిస్తుంటాం అనమాట. ఈవెన్ ఏ శరీరంలో ఉన్నప్పటికీ కూడా చీమ కూడా తన పిల్లలను నేను పోషిస్తున్నానని అది కష్టపడుతూ ఉంటుంది అహర్నిశలు. కానీ పోషించేవాడు భగవంతుడు, రక్షించేవాడు భగవంతుడు అని గుర్తించిన భక్తులు మాత్రమే సంపూర్ణంగా భగవంతుని ఆశ్రయిస్తారు. ఎవరిని పోషించలేరండి, ఎవరిని రక్షించలేరు. అలా అయితే తల్లిదండ్రులే తమ బిడ్డలు రక్షించేవారైతే తల్లిదండ్రులు ఉండగానే వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ బిడ్డలు ఎందుకు చనిపోతున్నారండి? వాళ్ళ బిడ్డలు వాళ్ళు రక్షించవచ్చు కదా, ఎందుకు మృత్యుముఖాన బారిన పడుతుంటే ఏమి చేయలేక చూస్తుండిపోతున్నారు? వాళ్ళు రక్షకులు కాదండి. వాళ్ళు ఒక స్టోరీ ఉంది. ఒక నదిలో ప్రయాణం చేస్తుంటే పడవలో ఒక ముసలి ఒక బిడ్డ చేయి పట్టుకొని లాగేస్తుంది. ఆ పడవ అంతా ఊగిపోతుంది. ఆ పడవ నడిపి అతను చెప్తాడు, మీరు కన్నా ఆ బిడ్డను వదిలేకపోతే మనం మొత్తం పడవ అంతా తలకిందులు చేసేస్తుంది, మనం అందరము నదిలో పడతాం, మిగతా ముసళ్ళన్నీ మనల్ని మింగేస్తాయి, కాబట్టి మీరు ఆ బిడ్డను వదిలేయండి అంటే స్వయంగా ఆ తల్లిదండ్రులే ఏం చేయలేక వాళ్ళ ప్రాణాలు రక్షించడం కోసం ఆ బిడ్డను వదిలేస్తారండి. అప్పుడు చెప్పండి, ఎవరు రక్షకులు? ఆ తల్లిదండ్రులు రక్షకులు అవుతారు ఆ బిడ్డకు? వాళ్ళు పోషించే వాళ్ళ? కాబట్టి భగవంతుడు అక్కడ రక్షకుడు. మనల్ని అందరినీ భగవంతుడు పోషిస్తున్నాడు. భగవంతుడు అనుగ్రహిస్తుంటే మనకు ఆహారం లభిస్తుంది. భగవంతుడు అనుగ్రహిస్తే మనం ఈ శరీరంలో జీవిస్తున్నాం. కాబట్టి ఈ శరీరాన్ని మనం భగవత్ సేవలో వినియోగించుకోవడం ద్వారా మనం ఈ జన్మను సార్థకం చేసుకుంటాము. భగవంతుడే రక్షకుడు, భగవంతుడే పోషకుడు, మనం కాదు యజమాని, మనం రక్షించే వారం కాదు, మనం పోషించే వారం కాదని మనం తెలుసుకోవాలి. మనం మూర్ఖంగా సేవలు చేస్తూ ఉంటారు కానీ యజమాని అని భావిస్తుంటారు. గాడిద చాకరీ చేస్తుంటారు బయటికి వెళ్ళి డబ్బులు సంపాదించుకొని వచ్చి, కానీ యజమాని అనుకుంటుంటారు. వాళ్ళు ఆ ఇంటికి సేవకులు అనమాట. ప్రతి ఒక్కరు అంతే అండి. అంటే స్త్రీలు కాదు, పురుషులు కాదు, ప్రతి ఒక్కరు కూడా సేవకులే, భగవత్ సేవకులు. అది మర్చిపోయి మాయకు సేవ చేయడం ద్వారా తామే యజమాని, తామే రక్షించే వాళ్ళు, తామే పోషించే వాళ్ళు, మేము లేకపోతే ఎలా, మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారని బాధపడతారు. ఈవెన్ నేను కూడా అలాగే అనుకునేదాన్ని. మరణ సమయం వచ్చినప్పుడు ఇవన్నీ మనల్ని బంధిస్తాయండి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనం తెలుసుకోవాలి, మనం యజమాని కాదు, పోషించే వాళ్ళం కాదు, భగవంతుడు యజమాని, భగవంతుడు రక్షించేవాడు, భగవంతుడు పోషకుడు. మనం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క జీవికి ఆహారం అందుతుంది. ఏనుగు ఎవరు పెడుతున్నారంటే టన్నుల ఆహారం అడవిలో ఏనుగులకు భగవంతుడు సమకూరుస్తున్నాడు. ప్రతి ఒక్క జీవికి భగవంతుడు ఆహారం అన్ని సమకూరుస్తున్నారు. మనం ఉన్నా లేకపోయినా అన్ని ప్రకృతి అంతా సక్రమంగా జరుగుతుంది భగవంతుడి నిర్దేశంలో. మనం ఈ యజమానిత్వ భావాన్ని వదిలిపెట్టాలి. భగవంతుడు యజమాని, దివ్య యజమాని అని స్వీకరించి భగవత్ పోషణపై మనము ఆధారపడాలి, భగవంతుని ఆశ్రయించాలి. ఆయన దయ వల్ల మనం అనుభవించాల్సిన చాలా కష్టాలు కూడా తొలగిపోతాయి. శీఘ్రంగా మనం ఈ జన్మలోనే తర్వాత జన్మలో భగవంతుని పొందుతాము. మీకు అందరికీ ఈ కోర్సు పూర్తి చేసినందుకు సాఫ్ట్ కాపీ సర్టిఫికేట్ ఇవ్వబడుతుందండి. మీరు లెవెల్ 2 కోర్సు కూడా సెలెక్ట్ అవుతారు.
మీ అందరి దగ్గర భగవద్గీత యథాతథం గ్రంథం ఉందా? మీకు కానీ మీ బంధువులకు కానీ కావాల్సింటే మమ్మల్ని సంప్రదించండి. మీకు పోస్ట్ లో భగవద్గీత యథాతథం గ్రంథం పంపించడానికి ఇక్కడ భక్తులు సిద్ధంగా ఉన్నారు. మీరు ఏదైనా కావాల్సింటే కాంటాక్ట్ కండి. హరే కృష్ణ. ఇక ఇది ప్రొద్దుటూరు ఇస్కాన్ యొక్క అడ్రస్. దగ్గరలో ఎవరైనా ఉంటే మీరు దర్శనానికి రావచ్చు. రేపు సండే ప్రోగ్రామ్ ఉంటుంది, లవ్ ఫీస్ట్ ఉంటుంది, అంటే ప్రేమతో కూడిన విందు ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజు కూడా ఉంటుంది దర్శనము. ప్రతిరోజు కూడా ఉదయం భాగవతం క్లాసు, కీర్తన, మహాప్రసాదం అంటే భోజన ప్రసాదం పెడుతున్నారు. ప్రతి ఒక్కరూ దర్శనానికి రండి. భగవత్ కీర్తన భక్తులతో కలిసి చేయడం వల్ల అది భగవంతుని చాలా సంతృప్తి పరుస్తుంది. మనం చాలా తొందరగా భక్తిలో ముందరికి వెళ్ళడానికి భక్తుల సాంగత్యం చాలా ముఖ్యమండి. భక్తుల సాంగత్యంలో మనం బాగా భక్తి చేయగలం. ఒంటరిగా మనకు ఆ శక్తి ఉండదు అనమాట. అంటే ఖాళీ మనసు దయ్యాల నిలయం. మీ అన్ని ఇంద్రియ ప్రీతి కార్యక్రమాల వైపే మన శరీరం అనేక కోట్ల జన్మలుగా అలవాటు పడి ఉండే దాని వల్ల టీవీ వీటన్నిటిని బయటపడాలంటే మీరు ఖచ్చితంగా గుడికి రండి. అన్ని అలవాట్ల నుంచి చాలా శీఘ్రంగా బయటపడతారు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. ఎవరికేమైనా సందేహాలు, ప్రశ్నలు, ఇప్పుడు చెప్పుకునే విషయాల్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. హరే కృష్ణ. రోజు వింటున్నారు, మీరేం మాట్లాడట్లేదు. మీకు అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది మాతాజీ. హరే కృష్ణ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మాతాజీ? మాతాజీ ఇవాళ క్లాస్ కి నేను లేట్ గా వచ్చాను, ఒక 10 minutes లేట్ అయింది, క్షమించండి. పర్లేదు మాతాజీ, చెప్పండి. డౌట్స్ అయితే ఏం లేదు మాతాజీ. మీ అభిప్రాయాలు చెప్పండి. ఎలా ఉంది మీకు ఈ భగవద్గీత కోర్సు? ఉపయోగకరంగా ఉందా? చాలా ఉపయోగకరంగా ఉంది మాతాజీ. ఇప్పుడు దాకా తెలియదు నాకు భగవద్గీతలో ఎన్ని విషయాలు ఉంటాయని. మా వారు ఎప్పుడైనా చదువు అన్నా కూడా ప్రెగ్నెన్సీ టైంలో నేను బుక్ ఓపెన్ చేయలేదు. అయ్యో తప్పు చేశానే అని బాధపడుతున్నాను. ఇప్పుడు బాగా చింతిస్తున్నాను. ఇంకా ఏమైనా నేను మార్పు చేసుకోవాల్సిన విషయాలు ఉంటే చెప్పండి, మీకు అర్థం కావడం కోసం. ఇంకా ఏమైనా? మీరు కాదు మాతాజీ, మేమే మార్పు చేసుకోవాలి మా అలవాట్లు, అభిరుచులు. తప్పకుండా మారుతాయి మాతాజీ. మనం భక్తుల సాంగత్యంలో ఉంటూ ఉంటే, శ్రవణం కీర్తనం చేస్తూ మహామంత్రం జపం చేస్తూ ఉంటే తెలియకుండా చైతన్యం అనేది మార్పు చెందుతూ ఉంటుంది. మేము కూడా మొదట్లో చెప్పాం కదా ఎలా ఉన్నాము, ఇప్పుడు భక్తుల దయ వల్ల ఎలా మార్పు చెందాము. ప్రపంచవ్యాప్తంగా జనులందరి హృదయాల్లో ఇలాగే విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. హరినామ సంకీర్తన ప్రభావం అటువంటిది అనమాట. అదే మాతాజీ, మంచి కోసం ప్రయత్నిస్తున్న మార్పుని ఆటంకాలుగా కనిపిస్తున్నాయి ఎక్కువ. ఏం కాదు మాతాజీ, అన్ని తొలగిపోతాయి. బాగా హరినామ సంకీర్తనం చేయండి. విశ్వాసంతో నామం పలకడం ద్వారా మన యొక్క పాపకర్మ ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే భగవత్ ప్రేమ కూడా, దివ్యమైన భగవత్ ప్రేమ లభిస్తుంది. దాంతో పాటు బెనిఫిట్ చెప్పుకున్నాం కదా మనము, ఈ భగవద్గీత భాగవతం చదవడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా మనం పొందుతాం అనమాట. అన్ని కూడా తొలగిపోతాయి మాతాజీ. ఈరోజు భక్తులు ఆశీర్వదించారు ఉదయం మంగళారతులు, మీరు ఉన్నారా? చెప్పారు మాతాజీ, మా ప్రభు ఇంటికి వచ్చి చెప్పారు. చాలా దండవత్ ప్రణామాలు మాతాజీ, మీకు మధురేష్ ప్రభుకి అందరికి. హరే కృష్ణ. మాదేం లేదు మాతాజీ, భక్తుల దయ. వైష్ణవులు ఎంతో కృప కలిగి ఉంటారు. అందుకే వాళ్ళు వాళ్ళ జీవితాలు అంకితం చేసి మన కోసం, మనల్ని భగవద్ధామం తీసుకెళ్లడం కోసం వాళ్ళు వాళ్ళ జీవితాలని అర్పించి వాళ్ళు త్యాగం చేసి ప్రచారం చేస్తున్నారు మాతాజీ. చూడండి, భక్తుల సాంగత్యంలో ఉండడం వల్ల వాళ్ళు భగవంతునికి చాలా ప్రీతికరమైన వాళ్ళు. ఈ నిజమైన సందేశాన్ని ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళు భగవంతునికి చాలా అన్నమాట, ప్రియమైన వాళ్ళు. వాళ్ళు ఇచ్చారండి మీ బిడ్డను అందరూ ప్రార్థన చేయమని వాళ్ళు కోరుకున్నారు. వాళ్ళు భగవంతుని కోరుకుంటారు. తప్పకుండా భక్తిలో ముందు చాలా అభివృద్ధి చెందుతుంది, చాలా ఆరోగ్యంగా ఉంటారు. ముందు ముందు చాలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. మనమందరం చూడొచ్చు. కాలం దూరము, టైం పడుతుంది అంతే. మనం ఇవన్నీ జరుగుతాయండి. ఆ జీవాత్మ కంపల్సరీ భక్తుల అనుగ్రహం వల్ల భగవత్ సేవలో శాశ్వతంగా ఉంటుంది. మనం అందరం కూడా ఉంటాము. దండవత్ ప్రణామాలు.
మనమందరం కూడా భాగ్యవంతులమే అండి, భక్తుల కృప పొందిన వారం కాబట్టి, గురుకృష్ణ దయ ఉంది కాబట్టి అనేక కోటాను కోట్ల జన్మల్లో బ్రహ్మాండాలన్నీ తిరుగుతూ ఉన్నాము. గురుకృష్ణ ప్రసాదం వల్ల ఈ భక్తి బీజాన్ని మనం పొందాము. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే శ్రవణ కీర్తనలు, భగవద్గీత భాగవతం వినడము, ఇంకా హరినామ సంకీర్తనం చేయడం ద్వారా ఈ భక్తిలత బీజం మనకు లభించింది. దీన్ని మనం జాగ్రత్తగా శ్రవణం, భగవత్ లీలలు వినడము, భగవంతుని లీలలు మీరు విన్నది ఇతరులకు చెప్పడము, ఈ విధంగా మీరు దానికి భక్తిలతను పెంచుకుంటారు అనమాట. అది బాగా వృద్ధి చెందుతుంది. చాలా సులభం అండి హరినామ సంకీర్తనం చేయడము. అందరికీ హరే కృష్ణ చెప్పండి, మీరు కూడా హరే కృష్ణ నామం పలకండి, చాలా మంచిది. ఈ కలియుగంలో మనం ఏం చేయలేము, హరినామమే మనం సులభంగా చేసి భగవంతుని పొందొచ్చు అని మీరు చెప్పొచ్చు. ఇంకా వాళ్ళకి భగవద్గీత చదవమని, భగవద్గీతలో మీరు ఇప్పుడు విన్న విషయాలు వాళ్ళకి తెలియజేయచ్చు. ఈ విధంగా మీరు విన్నది మళ్ళీ కీర్తించడము, ఈ విధంగా మన భక్తి పెరుగుతుంది, ఇతరులకు మనం భక్తినిచ్చిన వాళ్ళం అవుతాము. చాలా సుసుఖం అండి భక్తి. అందరికి ధన్యవాదాలు. చాలా చక్కగా మీ విలువైన సమయాన్ని ఇచ్చి మేము చెప్పేది అంటే మాకు అవకాశం ఇచ్చారు భక్తులు. మాకు అర్హత లేదు అంటే వాళ్ళతో పోల్చుకుంటే భక్తులము, అయినప్పటికీ మాకు కూడా సేవా అవకాశం ఇచ్చారు. చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. మనం ఈరోజు హరే కృష్ణ మహామంత్రం చూపిద్దాము. అందరం కలిసి సామూహికంగా అందరు కలిసి హరినామ సంకీర్తనం చేయడం భగవంతుని చాలా సంతృప్తి పరుస్తుంది అనమాట. ఈ యుగంలో మనం చైతన్య మహాప్రభుని అర్చించే విధానం చెప్పారు కదా, సామూహికంగా అందరు కలిసి జపించడం ద్వారా భగవంతుని కీర్తించడం ద్వారా అర్చించడం ఈ యుగం యొక్క స్పెషల్ అన్నమాట. కలియుగంలో అందరు హరినామం చేయడం ద్వారానే భగవంతుని అర్చన చేస్తారు, భగవంతుని సంతృప్తి పరుస్తారు అన్నమాట. అందరు కలిసి ఒకసారి పంచతత్వ మహామంత్రం చెప్పి హరే కృష్ణ మహామంత్రం పలకండి. ఇంటి దగ్గర కూడా మీరు ఖాళీ సమయాల్లో కానీ మీ పని చేసుకుంటా అయినా సరే పలకచ్చు, పని చేసుకుంటా కూడా హరే కృష్ణ మహామంత్రం జపించండి. అందరి దగ్గర జపమాలలు ఉంటే కనీసం ఒక మాల జపం చేయడానికి ప్రయత్నం చేయండి. 10 నిమిషాలు, స్టార్టింగ్ లో 10 నిమిషాలు పట్టొచ్చండి, కానీ చేయగా కొంచెం తగ్గుతూ వస్తుంది. 8 నిమిషాల్లో కూడా పూర్తి చేయవచ్చు. మీరు 108 సార్లు మహామంత్రం పలకడానికి కేవలం 8 నిమిషాలు సమయం పడుతుంది. ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. మనకు భగవంతుడు 24 గంటల సమయం ఇచ్చారు కాబట్టి మనం హరినామం చేసి పూర్ణ లాభాన్ని పొందడానికి మనకు ఇచ్చిన శక్తిని వినియోగించి మనం సమయాన్ని కేటాయించి జపం చేయడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ పనులు చేసుకుంటూ కూడా పలుకుతా ఉండొచ్చండి. కీర్తన చేయడానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు, అందరూ పలకచ్చు. హరే కృష్ణ. జానకి దేవి మాతాజీ గారు, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మీకు? ఏం లేవు మాతాజీ. మీకు అర్థమవుతుందా మాతాజీ? భగవద్గీత క్లాస్ మీకు ఉపయోగకరంగా ఉందా? అర్థమవుతుంది మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. అర్థమవుతే అందరూ ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మేము ఈ కార్యం చేసినందుకు మీరందరూ భక్తిలో ముందరికి వెళ్తే మాకు సంతోషము. భగవంతునికి చాలా ఇష్టమైన కార్యం అండి ప్రచారం చేయడము. ఎందుకంటే ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, అతనికి అందరు బిడ్డలు సమానమే. కానీ ఎవరైతే బిడ్డలు ఆ తండ్రిని దూరం అయ్యి అపార్థం చేసుకొని ఆ తండ్రిని మర్చిపోయి కష్టాలు పడుతున్నారో, ఇప్పుడు చూస్తాం మనం బయట అనాథలైన పిల్లలు రైల్వే స్టేషన్లలో బాత్రూమ్ల దగ్గర పడుకొని ఆ చెత్త కుండీలో ఏరుకొని తిని చాలా దయనీయ పరిస్థితిలో ఉంటారు. ఎవరైనా తెలిసిన వాళ్ళు, అరే నువ్వు పలానా కోటీశ్వరుని బిడ్డవు కదా, నీకేం రా కర్మ, రా మీ అమ్మ నాన్న నీకోసం వెతుకుతున్నారు రా అని తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగిస్తే ఆ బిడ్డకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఆ తల్లిదండ్రులు చూసుకుంటారు. ఆ బిడ్డ అలా కష్టపడాల్సిన అవసరం లేదు. అలాగా మనం దూరమై భగవంతునికి దూరమై సమస్త సద్గుణైశ్వర్యపూర్ణుడైన భగవంతుని దగ్గర ఆనందంగా ఉండాల్సిన బిడ్డలం దూరమై ఈ మురికూపంలో బాత్రూంలో మలమూత్రాల శరీరాల్లో పంపు కొట్టే దాంట్లో మనం పడి చాలా కష్టాలు అనుభవిస్తున్నామండి. మనం గుర్తించలేకున్నాం, భగవంతుని మర్చిపోయి మనం ఇక్కడ కష్టపడుతున్నాం అనేది కూడా గుర్తించడం లేదు. కానీ వైష్ణవులు మనకు గుర్తు చేస్తున్నారు, ఎందుకు నీవు మలమూత్రాల శరీరాల్లో కష్టపడుతున్నావు, ఆనందంగా భగవంతుని దగ్గర ఉండు, అక్కడ నీకు
ఈ మలమూత్రాల శరీరాలు ఉండదు, అక్కడ సచ్చిదానంద విగ్రహమైన శరీరాలు, శాశ్వతమైన జ్ఞానపూర్ణమైన ఆనందకరమైన శరీరాలు ఉంటాయి. అక్కడ ముసల్తనం ఉండదు, వ్యాధులు ఉండదు, మరణం ఉండదు, నిత్యం ఆనందం పెరుగుతూ ఉంటుంది, ఎటువంటి కష్టాలు ఉండవని మనకు తెలియజేసి మన తండ్రి దగ్గరికి మనం చేరుస్తున్నారు. ఎంత దివ్యమైన కార్యం చూడండి. అప్పుడు ఆ తండ్రికి ఎవరైతే దూరమైన బిడ్డలు తీసుకొస్తారో తీసుకొచ్చిన బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుంది. వీడు చూడరా దూరమైన పిల్లలందరినీ తిరిగి గుర్తు చేసి తండ్రి యొక్క గొప్పతనం తెలియజేసి తిరిగి తీసుకొని వచ్చారు అని ఆ తీసుకొచ్చిన బిడ్డపై చాలా చాలా ప్రేమ కలిగి ఉంటారు అన్నమాట. అందరూ ప్రేమనే, కానీ వీళ్ళు మళ్ళీ జీవులందరినీ తిరిగి తీసుకొని వస్తున్నారు కాబట్టి భక్తులు అంటే మరీ ప్రియం అన్నమాట. కాబట్టి మనం కూడా దీని నుంచి లాభాన్ని పొందుదాము, ఇతరులకు కూడా ఈ దివ్య జ్ఞానాన్ని తెలియజేద్దాము, వాళ్ళు కూడా హరే కృష్ణ మహామంత్రం చేసి లాభం పొందేటట్లు మనం చేతనైనంతగా మన ప్రయత్నం మనం చేద్దాము. మీరందరూ కూడా ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి లాభం పొందుతారని నేను ఆశిస్తున్నాను. అందరం ఇప్పుడు మొదలు పెడదాము. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. అందరు కూడా ఇంటి దగ్గర జపం చేయొచ్చు. జపం చేసే విధానం కూడా మీకు నేర్పిస్తారు. ఉదయం ప్రతి ఒక్కరు మాతో కలిసి జపం చేయొచ్చు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత మీకు ప్రతి ఉదయము ఒక అర్ధ గంట, ఒక 15 నిమిషాలు జపం చేసుకోవడానికి, ఒక 15 నిమిషాలు ఒక శ్లోకం చర్చించుకోవడానికి కూడా మనం సమయం కేటాయించండి. చాలా ఉపయోగకరం అండి. మనం భగవత్ సేవలో ఎంత మనం సమయం కేటాయిస్తామో పూర్ణంగా మనం ఇంట్లో ఉండి కూడా మన ప్రతి ఒక్క కార్యం భగవత్ సేవగా చేయడం ద్వారా మనం పూర్ణ లాభాన్ని పొందుతాము. భావన మారుతుంది. ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉంటారు. భక్తి చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క కర్తవ్యాలు, వాళ్ళ యొక్క ధర్మాలు నిర్వహిస్తూ గృహిణులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, చదువుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూనే వాళ్ళు చక్కగా భక్తి కొనసాగించవచ్చు. దీంట్లో ఎటువంటి కష్టం లేదు. చాలా సులభమైన విధానము. ఏమైనా మీకు సందేహాలు ఉంటే నాకు మెసేజ్ చేయడం కానీ, ఫోన్ చేయడం కానీ చేయండి. నేను మీకు అందుబాటులో ఉంటాను. మీకు సేవ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. మీకు ఏదో విధంగా నేను ఉపయోగపడితే చాలు. సదా మీ సేవలో ఉంటాము. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. అందరికీ హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఎవరికైనా సందేహం ఉందా ఇప్పుడు చెప్పిన విషయంలో? హరే కృష్ణ. సరే అండి, క్లాస్ ముగిస్తున్నాం ఈరోజు. ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయండి, వాట్సాప్ కాల్ చేయండి. హరే కృష్ణ.